శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 25 నుండి 2వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి మేషరాశి వారికి ఈ వారం ఒక 3 గ్రహాలు లాభస్థానంలో ఉండగా 2 గ్రహాలు దశమ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు ఈ వారం అంతా కూడా వృత్తి సంబంధించిన విషయాల మీద, ధనార్జనకు సంబంధించిన విషయాల మీద ఎక్కువ అతని దృష్టి కేంద్రీకరించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహాలన్నీ కూడా శని యొక్క రాశులైనటువంటి మకర కుంభాల్లో ఉండడం వల్ల చేపట్టిన ప్రతి కార్యక్రమం ఏదో విధంగా ఆలస్యం అవడం జరుగుతూ ఉంటుంది. జాతకుడు చేయవలసిన పనినే పదే పదే చేయవలసి రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు చాలా ఓపికగా, సహనంగా మరి పనులు పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే ముఖ్యంగా 11వ స్థానంలో రవి యొక్క సంచారం జాతకుడికి మరి అతని యొక్క టాలెంటు, అతని యొక్క విద్వత్తు, అతని సామర్థ్యానికి తగిన గుర్తింపు రావడం, తన యొక్క సామర్థ్యాన్ని ఉపయోగించి తన యొక్క వృత్తిలో అభివృద్ధికి ప్రయత్నం చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అయితే లాభస్థానంలో ఉన్నటువంటి రవిగ్రహం వల్ల ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు చాలా వరకు జాతకుడు అభివృద్ధికి సహకరిస్తూ ఉంటారు. వారి యొక్క సహకారంతో జాతకుడు తన అనుకున్న లక్ష్యాన్ని చేరే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటాడు. ఈ ప్రభావం ఎక్కువగా ప్రభుత్వ ఉద్యోగులకు, అలాగే రాజకీయ నాయకులకు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. వాళ్ళ యొక్క పథకాలు, వాళ్ళ యొక్క సామర్థ్యానికి తగు విధంగా అంటే 11వ స్థానంలో ఉన్నటువంటి గ్రహాలు ఆర్థికపరమైనటువంటి సక్సెస్ కూడా చెప్తుంటాయి. కాబట్టి జాతకుడికి మల్టిపుల్ ఇన్కమ్ రావడం జరుగుతుంటుంది. రవి ప్రభుత్వ ధనానికి కూడా కారణమవుతుంటాడు. కాబట్టి మరి జాతకుడికి ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, సో లేదంటే అతను ఏదన్నా పదవి ఆశిస్తుంటే అది రాజకీయ పదవి కానీ, ఏదన్నా ప్రభుత్వ సంస్థల్లో నామినేటెడ్ పోస్ట్ లాంటివి కానీ, లేదా వారసత్వంగా వస్తున్నటువంటి పదవి చేపట్టే విషయంలో కానీ జాతకుడికి అనుకూలత ఏర్పడుతూ ఉంటుంది. సో కొన్ని సందర్భాల్లో కొత్తగా జీవితంలో ప్రవేశిద్దాం అనుకున్న వాళ్ళు ఏదో ఒక వ్యాపార రంగాన్ని ఎన్నుకున్నప్పుడు సాధారణంగా వారసత్వంగా వాళ్ళు పెద్దవాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిలోనే కొంతమంది ప్రవేశిస్తుంటారు. అటువంటి వారికి ఇది శుభసూచకం. ఉదాహరణకి ఎలాగంటే తండ్రి గారి అడ్వకేట్ అయితే జాతకుడు అడ్వకేట్గాను, లేదంటే లాయర్ అయితే లాయరు, ఈ విధంగా తండ్రి గారి వృత్తిలో ప్రవేశించడానికి కూడా ఇది అనుకూలమైన సమయం. అయితే కొంతకాలం పాటు పెద్దవారి కంటే తండ్రి గారికి చేదోడు వాదోడుగా సహకారంగా ఉంటూ అటు రాజకీయ రంగ ప్రవేశం చేద్దాం అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా వరకు అనుకూలమైనటువంటి సమయం. ఎందుకంటే ఇక్కడ శని భగవానుడితో రవి కలిసి ఉండడం వల్ల ప్రజల సహకారం లభిస్తూ ఉంటుంది. అలాగే అక్కడ బుధుడు కూడా ఉండడం వల్ల అంటే తెలివితేటలు, సామర్థ్యానికి తగిన గుర్తింపు వస్తుంది. అంటే ఎన్ని గ్రహాలు మనకి సపోర్ట్ చేస్తుంటే అంతమంది యొక్క సహకారం మనకి లభిస్తూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల ఏంటంటే జాతకుడు నూతన వృత్తి ప్రవేశం చేసుకోవడానికి కూడా ఇది అనుకూలమైనటువంటి సమయం. సాధారణంగా శని భగవానుడు వృత్తికారకుడు అవ్వడం వలన, ఇతనికి లాభస్థానంలో ఉండడం వల్ల శని భగవానుడితో ఏ గ్రహం కలిస్తే మరి జాతకుడికి ఆ వృత్తి మీద ఇంట్రెస్ట్ కలుగుతూ ఉంటుంది, లేదంటే ఆ రంగంలో ప్రవేశిద్దామనే అభిలాష కలుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల శని భగవానుడితో రవి కలిసి ఉండడం వల్ల అంటే రాజకీయ రంగ ప్రవేశం కానీ, ప్రభుత్వ సర్వీసులో ప్రవేశం కానీ, లేదంటే ఏదైనా నామినేటెడ్ సంబంధించిన పోస్టులో ప్రవేశించడం కానీ అధికార హోదా కొరకు ప్రయత్నం చేస్తుంటాడు. సో ఇదే భావంలో బుధుడు కూడా శని భగవాన్ని కలిసి ఉండడం వల్ల వ్యాపార వర్గంలో ప్రవేశిద్దాం అనుకున్న వారికి కానీ, లేదంటే ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేద్దాం అనుకున్న వారికి కానీ, ఎక్కువగా లాభసాటిగా చేపట్టే కార్యక్రమాలు చేపట్టే విషయంలో మరి బుధుడు సహకరిస్తాడు. కాబట్టి ఉన్న ఆదాయంతో పాటుగా అదనపు ఆదాయం కొరకు ప్రయత్నం చేసే విషయంలో కూడా జాతకుడికి ఈ సమయంలో అనుకూలించే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద ఏంటంటే 9 గ్రహాల్లో 3 గ్రహాలు ఉండడం వల్ల 11వ స్థానంలో ఉండడం వల్ల జాతకుడికి కష్టపడకుండానే 1/3 సక్సెస్ రావడం జరుగుతుంది. ఇక దశమంలో ఉన్నటువంటి కుజుడు అంటే మొత్తం మీద ఏంటంటే
రాశిలో గురువు అన్నది జాతకుడికి అన్ని సమస్యల నుంచి తన తెలివితేటలతో, దైవ బలంతో, పుణ్యబలంతో బయటపడడం జరుగుతుంటుంది. అటువంటి రాశ్యాధిపతిగా ఉన్నటువంటి కుజుడు దశమ స్థానంలో, ఉచ్చస్థానంలో ఉంటూ రుచిక మహాపురుష యోగాన్ని జనరేట్ చేయడం జరిగింది. సో ఈ కారణం వల్ల జాతకుడు సామర్థ్యవంతంగా ఎంత గొప్పవాడినైనా ఎదిరించి అటు భూ సంబంధించిన విషయాల్లోనూ, అటు పదవి సంబంధించిన విషయాల్లో చాలా నిర్కలంషంగా, చాలా ధైర్యంగా ఎదుర్కొని సాధించే అవకాశం ఉంది. అంటే రాచరిక లక్షణాలు ఉట్టిపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో జాతకుడు ఒక పార్టీ టికెట్ కోసం ప్రయత్నం చేసిన, ఒక పదవి కోసం ప్రయత్నం చేసిన చాలా అనుకూలంగా సక్సెస్ పొందే అవకాశం ఉంది. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం వల్ల అక్రమ మార్గంలో ఏదైనా డబ్బుతో అంటే లంచంతో పదవి కొనుక్కోవచ్చని ఆశించే వాళ్ళకి మాత్రం 100% మోసపోవడం జరుగుతుంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ సామర్థ్యాన్ని నమ్ముకొని మాత్రమే మీ పదవి మీరు సంపాదించుకోవాలి తప్ప ధనంతో సంపాదిద్దామని కానీ, వేరే రికమెండేషన్ ద్వారా సంపాదిద్దామని అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా వచ్చేందుకు కూడా పోయే అవకాశం ఉంది. పైపెచ్చి మీ ధనాన్ని, విలువైన సమయాన్ని కూడా పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు స్వయం కృషితో సంపాదించి ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ ఆదిత్య హృదయ పారాయణతో ఖచ్చితంగా తన సమర్థవంతంగా, తన సామర్థ్యంతోనే తను అనుకున్న లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంది. వృషభ రాశి వారికి 25వ తారీఖు ఫిబ్రవరి నుండి 2వ తారీఖు మార్చి మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ముఖ్యంగా వృషభ రాశి వారికి ఈ వార ప్రారంభంలో ఒక 5 గ్రహాలు భాగ్యస్థానం మరియు రాజ్యస్థానంలో సంచరించడం జరుగుతుంది. సో ఈ 2 స్థానాలకి అంటే 9వ స్థానానికి 10వ స్థానానికి శని ఆధిపత్యం వహించడం వల్ల ఈ శని యొక్క రాశుల్లోకి ఏదన్నా గ్రహం వచ్చినప్పుడు వాటి కారకత్వాలకు సంబంధించినటువంటి ఫలితాలు జాతకుడికి కంపల్సరీగా జరుగుతాయి. అయితే అవి ప్రయత్నపూర్వకంగా గట్టి ప్రయత్నం చేసిన తర్వాత మాత్రమే ఆలస్యంగా జరుగుతాయి. జాతకుడు ఏమాత్రం తొందరపడినా వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల చాలా నిదానంగా, చాలా క్రమశిక్షణతో, చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల మరి ముఖ్యంగా 9వ స్థానంలోకి కుజ మరియు శుక్రగ్రహాలు ప్రవేశించడం జరిగింది. అంటే వ్యక్తిగతంగా రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు భాగ్యస్థానంలో సంచరించినప్పుడు ఒక విధంగా జాతకుడికి భాగ్యోదయం అవుతుంది. అంటే చేపట్టిన కార్యక్రమాల్లో అదృష్టవంతుడు అవుతాడు, దైవభక్తి పెరుగుతుంది, పెద్దల యొక్క దైవం యొక్క సహకారం జాతకుడికి లభిస్తూ ఉంటుంది. అలాగే స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగతంగా శుక్రుడు స్త్రీలకి అనుకూలంగా ఉంటాడు. అలాగే వృషభ రాశి యొక్క రాశి కూడా స్త్రీ తత్వ రాశి అది. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి జాతకం చాలా అనుకూలంగా ఉంటుంది. వాళ్ళకి అన్నీ కూడా ఈ ఫలితాలు వేగా కలిసి వస్తుంటాయి. అటువంటిది ముఖ్యంగా భాగ్యస్థానం అన్నది స్త్రీలకి సంతాన యోగం కలగాలన్నా, వివాహం జరగాలన్నా, వివాహం తర్వాత జీవితం సంతోషంగా ఉండి సౌభాగ్యంతో పుణ్యస్త్రీగా ఉండాలన్నా కూడా భాగ్యస్థానం అనుకూలంగా ఉండాలి. ఎక్కువ శాతం జాతకురాలి యొక్క సంతానం అనుకూలంగా నేమ్ అండ్ ఫేమ్తో కలిగి ఉండి ఈ జాతకురాలిని బాగా చూసుకుంటారన్న విషయం కూడా 9వ స్థానం బట్టి ఆధారపడి ఉంటుంది. సో భాగ్యస్థానంలో శుక్రుడు రావడం, అక్కడ కుజగ్రహంతో కలిసి ఉండడం, సప్తమాధిపతి. సహజంగా ఈ కుజ శుక్రులు ఎక్కడ కలిసి ఉన్నా కూడా భార్యాభర్తల యొక్క సంబంధాన్ని తెలియజేస్తుంటుంది. అది పవిత్రమైన సంబంధాన్ని తెలియజేయడం జరుగుతుంది. అదే పాపగ్రహాలు ఆ వీక్షణ చూపించినప్పుడు రాసులతో సంబంధం లేకుండా భార్యాభర్తల మధ్య విభేదాలు లాంటివి కూడా రావడం జరుగుతుంటుంది. సరే ముఖ్యంగా మరి ఈ శుక్రకుజులు భాగ్యస్థానంలో కలిసి ఉండడం వల్ల వివాహ విషయంలో అది స్త్రీలకు కానీ పురుషులకు కానీ వివాహ విషయంలో ఒక క్లారిటీ రావడం జరుగుతుంటుంది. ఆల్రెడీ మీరు సంబంధాల అన్వేషణలో ఉంటే ఈ సమయంలో ఒక సంబంధం మీకు నిశ్చయమై ఉంటే అంటే వారికి ఇంకా చెప్పబోతుంటారు డిసిషన్. మీరు ఒక సంబంధం సెలెక్ట్ చేసుకున్నారు, ఆల్రెడీ పెళ్లి చూపులు జరిగినాయి, ఇంకా వాళ్ళు చెప్పుదామని అంటారు, మీరు ఎదురు చూస్తూ ఉంటారు.
ఈ సమయంలో ఏమాత్రం తొందరపడకుండా జాగ్రత్తగా ఇంకొకసారి వాళ్ళతో సంప్రదించి ఏ స్థితిలో ఉన్నది వాళ్ళ నిర్ణయం అని ఆలోచిస్తే ఖచ్చితంగా ఈ సమయంలో వివాహ విషయంలో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే కొంత తొందరపడి వాళ్ళు వస్తే రాని పోతే పోని అనుకొని తొందరపడితే మాత్రం ఖచ్చితంగా అది చేజారిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ కారణం వల్ల వివాహ విషయంలో ఒక క్లారిటీ రావడం, అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగడం. గత కొంతకాలంగా వివిధ ప్రాంతాల్లో ఏదో కారణాల వల్ల దూరంగా ఉన్న భార్యాభర్తలు ఏకమై ఏదో ఒక పుణ్యక్షేత్రాన్నో ఏదో ఒక దైవక్షేత్రాన్నో దర్శించి మళ్ళా కొత్త జీవితానికి నాందివాచకం పలికే అవకాశం కూడా ఉంది. మొత్తం మీద ఏంటంటే వివాహానికి సంబంధించిన సమస్యలు తొలుగుతాయి. అలాగే సంతాన విషయంలో ఆశిస్తున్న వారికి పిల్లల విషయంలో అభివృద్ధి కలుగుతుంది. కొత్తగా సంతానాన్ని ఆశించే దంపతులు కూడా మరి ఈ సమయంలో దానికి సంబంధించిన శుభవార్తలు కూడా వింటాయి. అంటే మొత్తం మీద భాగ్యస్థానం బాగుంటే ఖచ్చితంగా జాతకం ఆ వారం కానీ ఆ నెల కానీ ఆ మాసం కానీ అంటే జన్మ జాతకంలో భాగ్యస్థానం బాగుంటే ఆ లైఫ్ అంతా కూడా ఖచ్చితంగా అనుకూలంగా ఉండాలి. ఈ కారణం వల్ల అంటే భాగ్యస్థానంలోకి ఏదో ఒక గ్రహం జన్మించినప్పుడు ఉండాలి. అలాగే గోచార రీత్యా కూడా ఒక గ్రహం భాగ్యస్థానంలో ఉంటే మిగతా గ్రహాలని కంట్రోల్ చేస్తూ ఆ గ్రహం అదృష్టాన్ని జాతకుడికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే అష్టమ స్థానంలో 1-2 గ్రహాలు ఉంటే మొత్తం ఆ వారం అంతా లేదంటే ఆ నెలంతా కూడా జాతకుడు ఇబ్బంది పడవలసి ఉంటుంది. దానికి సంబంధించిన కష్టాలు వస్తూ ఉంటాయి. మరి ఇప్పుడు అష్టమ స్థానం ఖాళీగా ఉంది, భాగ్యస్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి. మరి దశమ స్థానంలో 3 గ్రహాలు ఉండడం వల్ల జాతకుడికి వృత్తి సంబంధించిన విషయాల్లో అంటే ఏ భావంలో అయినా సరే 2 శత్రుగ్రహాలు వచ్చినప్పుడు ఆ భావ ఫలితాలు పాడవుతూ ఉంటాయి. మరి ఇక్కడ శని ప్లస్ రవి శత్రుగ్రహాలు అవ్వడం వల్ల వృత్తిలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. జాతకుడు అనుకోకుండా వృత్తిలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఏ విధమైన ఇబ్బందులు వృత్తిలో ఎదురయ్యే అవకాశం ఉంది. ఇటువంటి సమస్యల్ని మనం తొలగించుకునే ప్రయత్నంలో వృత్తిరీత్యా వచ్చే సంబంధించిన సమస్యలు తొలగాలంటే ఖచ్చితంగా హనుమాన్ ఆరాధన వల్ల, హనుమాన్ చాలీసా పారాయణ వల్ల వృత్తిపరమైన సమస్యలు తొలగిపోయే అవకాశం ఉంది. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. ఈ వారంలో ప్రత్యేకంగా పరిశీలించినప్పుడు ఒక 3 గ్రహాలు 9వ స్థానంలోకి చేరడం జరిగింది. అంటే భాగ్యస్థానంలోకి గ్రహాలు వచ్చినప్పుడు ఆ గ్రహ కారకత్వానికి సంబంధించినటువంటి అదృష్టం కానీ ఒక శుభవార్త కానీ జాతకుడికి కలిసి వచ్చే అంశంగా ఉంటుంది. సో అలాగే ఒక 2 గ్రహాలు అష్టమంలోకి రావడం జరిగింది. సో ఈ అష్టమం అన్నది ఏంటంటే కష్టాలను కలిగించే స్థానం, అలాగే ఆకస్మిక సంఘటనలను కలిగించే స్థానం. ఆకస్మికంగా లాటరీ ద్వారానో ప్రైజ్ మనీ ద్వారానో ధనము రావచ్చు, అలాగే కొన్ని విచారకరమైనటువంటి వార్తలు వినవచ్చు. సో ఈ కారణం వల్ల మరి ఒక వారంలో మనకి ఫలితాలు శుభంగా ఉండాలి, ఆ వారం అంతా సంతోషంగా ఉండాలంటే అష్టమ స్థానంలో ఎటువంటి గ్రహాలు ఉండకుండా ఉంటే ఆ వారం హ్యాపీగా నడుస్తుంది. సో ఈ కారణం వల్ల మరి చిన్న చితక ఇబ్బందులు కలిగిన, ఎందుకంటే ఒకటి శుభగ్రహం ఒకటి పాపగ్రహం అష్టమంలో, అంటే ఈ రాశి వారి వరకు శుక్రుడు అష్టమంలో ఉండడం వల్ల ఆకస్మిక శుభవార్తలు వింటారు, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదో ఒక శుభవార్త, అది శుభకార్యానికి సంబంధించిన వార్త కూడా వినే అవకాశం. అలాగే అష్టమంలో కుజగ్రహ ప్రభావం వల్ల ఏంటంటే చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో ఏదో ఒక ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే కోర్టు సమస్యల్లో కానీ, స్థిరాస్తికి సంబంధించింది కానీ, ఆత్మీయులకు ఏదన్నా ఇబ్బంది కలిగిందన్నటువంటి చెడు వార్తలు కూడా వినే అవకాశం ఉంది. మొత్తం మీద 2 మిక్స్డ్గా ఉన్నాయి. అయితే 9వ స్థానం బలంగా ఉండడం వల్ల జాతకుడికి ఒక విధంగా ఈ వారం అంతా కూడా భాగ్యోదయంగానే ఉంటుంది. ముఖ్యంగా రవి భాగ్యస్థానంలోకి రావడం వల్ల జాతకుడికి ఖచ్చితంగా అదృష్టకరమైనటువంటి సంతానం విషయంలో శుభవార్తలు వినడం కానీ, అలాగే ఉద్యోగంలో అభివృద్ధి రావడం కానీ, మీకు ప్రభుత్వ అధికారుల నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ ఫేవర్ రావడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అలాగే ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పదవిలో అభివృద్ధి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. శని కూడా భాగ్యస్థానంలో ఆల్రెడీ సంచరిస్తున్నాడు. ఇది కొద్దిగా విదేశయానానికి,
పుణ్యక్షేత్రాల దర్శనానికి ఉపయోగపడుతూ ఉంటుంది. మొత్తం మీద జాతకుడికి ఆధ్యాత్మిక చింతన కూడా ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. అంటే ప్రశాంతమైన జీవితాన్ని కోరుకుందామనే ఉద్దేశంతో జాతకుడు ఏకాంతంగా ఉన్నప్పుడే చాలా హ్యాపీగా ఉండగలుగుతుంటాడు. అలాగే ఎవరు లేని ప్రదేశంలో ఏదో ఒంటరిగా ఉంటేనే ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. సో ఇది ఒక విధమైనటువంటి యోగం. అయితే ఇప్పుడు అది అవకాశం లేదు. రవి కూడా అక్కడ ఉన్నాడు. దానివల్ల అంటే ప్రభుత్వ ఉద్యోగం మీద ఆసక్తి పెరుగుతుంది. అలాగే ఏంటంటే జాతకుడు యొక్క పెద్దవారికి అంటే తండ్రి గారు లాంటి వారికి ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలాగే బుధుడు కూడా అక్కడ ఉన్నాడు. ముఖ్యంగా రాష్ట్రాధిపతి బుధుడు. అటువంటి బుధుడు భాగ్యస్థానంలో చేరడం వల్ల అక్కడ ఉన్నటువంటి రవితో కలిసి ఒక విధంగా బుధాదిత్య యోగం ఏర్పడుతూ శని భగవానుడితో కలిసి ఉండడం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ ఉద్యోగంలో మార్పు కొరకు చేస్తున్న ప్రయత్నాలకు కానీ ఇవి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద ఏదో ఒక రూపంలో అదృష్టం కలిసి వస్తుంది. దానికి అంటే మీకు రవి ఉండడం వల్ల తండ్రి వారి సహకారం లభించవచ్చు, లేదంటే మీ పై అధికారుల యొక్క సహకారం లభించవచ్చు. మరి శని భగవానుడు ఉండడం వల్ల ఏంటంటే మీకు తాతగారు లాంటి వాళ్ళు లేదంటే మీ గాడ్ ఫాదర్ లాంటి వాళ్ళు మీకు హెల్ప్ చేయొచ్చు. సో బుధుడు అక్కడ ఉండడం వల్ల అంటే మీ స్వయం కృషితో ఎవరి సహకారం లేకుండా మీ నాలెడ్జ్తో మీరు అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న పదవిని చేరవచ్చు. సో ఏదన్నా భాగ్యస్థానం అనుకూలంగా ఉన్నది, నో డౌట్. ముఖ్యంగా లాభస్థానంలో గురుడు ఉన్నంతకాలం ఇంచుమించుగా ఈ రాశి వారికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఎవరో ఒకరి సహకారంతో ఆ సమస్య కంప్లీట్గా పరిష్కారం అవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ఇంచుమించుగా ఈ మిథున రాశి జాతకులు ఏ విషయంలో కూడా ఏప్రిల్ నెలాఖరు వరకు కూడా భయపడవలసిన పని లేదు. మీరు ఏదన్నా సాధించుకునే ప్రయత్నంలో మీ ప్రయత్నం మీరు చేస్తూనే గురువు యొక్క అనుగ్రహం కోసం శివుని యొక్క ఆరాధన, దక్షిణామూర్తి ఆరాధన, బాబావారి ఆరాధన, దత్తాత్రేయుని గట్టిగా పట్టుకుంటే ఖచ్చితంగా మీ అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడం జరుగుతూ ఉంటుంది. దానికి అనుగుణంగా దశమ స్థానంలో ఉన్నటువంటి రాహుగ్రహ సంచారం. సో ఇది గురువు యొక్క రాశిలో ఉండడం వల్ల గురువు మనం ఎంత గట్టిగా ఇంప్రూవ్ చేసుకుంటే, దత్తాత్రేయుని అంత బాగా పూజించుకుంటే దశమ భావం కూడా యాక్టివేట్ అవుతుంది. అంటే రాహు దశమలో ఉండడం వల్ల ఏంటంటే ఇదే రాశిలో ఉన్నటువంటి సాఫ్ట్వేరు, సినిమా, టీవీ, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి ఉన్నత పదవి అవకాశాలు, విదేశ అవకాశాలు, కొత్తగా ఏదన్నా కనిపెట్టి దాన్ని ప్రజెంట్ చేసే అవకాశం కూడా ఈ రాశి వారికి ఉంటుంది. బట్ ఏదైనా ఈ రాశివారు కంప్లీట్గా ఈ వారం అంతా కూడా మరి గురుగ్రహ అనుగ్రహం కోసం బాబా జీవిత చరిత్ర పారాయణ చేయడం వల్ల అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వార ప్రారంభం ధన యోగంతో ప్రారంభమవుతుంది. ఎందుకంటే వారికి వార ప్రారంభంలో చంద్రుడు ధనస్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభమైంది. కాబట్టి జాతకుడికి ఆర్థిక సంబంధించిన విషయాలు, కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. సో అయితే ఒక 3 గ్రహాలు అష్టమంలో ఉండగా మరి ఈ వారం అంతా కూడా ఇంచుమించుగా అష్టమంలో సంచరిస్తాయి. అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు చాలా సందర్భాల్లో జాతకుడికి ఆకస్మికంగా అనుకోకుండా మంచి కానీ చెడు కానీ జరుగుతూ ఉంటాయి. సో అలాగే మరి గత కొంతకాలంగా అష్టమ శనితో కొద్దిగా ఇబ్బందుల్ని, అవమానాల్ని, కష్టాల్ని ఎదుర్కొంటున్నటువంటి ఈ కర్కాటక రాశి వారికి ఇప్పుడు రవి అక్కడ కూడా చేరడం జరిగింది. ఒక విధంగా చెప్పాలంటే ధనాధిపతిగా ఉన్నటువంటి సూర్యుడు అష్టమంలో చేరడం అన్నది జాగ్రత్తగా ఆలోచిస్తే ఆకస్మిక ధనలాభాన్ని వచ్చే అవకాశం ఉంది. అంటే చాలా కాలంగా సెటిల్మెంట్ కానీ స్థిరాస్తి కానీ ఏదైనా ధనం కానీ లేదంటే కుటుంబ సంబంధించిన విషయాల్లో ధనం ఇన్వాల్వ్ అయి ఉంటే దానికి సంబంధించిన విషయాల్లో సడన్గా సెటిల్మెంట్ అవ్వడం జరిగి మీకు రావాల్సినటువంటి భాగం లేదంటే ధనం రావాల్సిన అవకాశం ఉంది. సో లేదంటే చాలా కాలంగా గవర్నమెంట్ ఉద్యోగం చేసి లేదంటే ఎవరికన్నా ధనం ఇచ్చి అప్పు ఇచ్చి రాక ఇబ్బంది పడుతుంటే ఈ సమయంలో ఇది సడన్గా మీకు సెటిల్ అయి ఆ ధనం అకస్మాత్తుగా వచ్చే అవకాశం ఉంది. సో ఈ విధంగా మరి మీకు ఆకస్మిక ధనలాభం వచ్చే అవకాశం ఉంది. మరి బుధుడు కూడా తృతీయాధిపతిగా అష్టమంలో ఉన్నప్పుడు కొన్ని నిందలు,
అపవాదులు చెయ్యని దానికి ఏదో ఒక అపవాదు వచ్చే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడు కొన్ని నిందలు ఎదుర్కొన్నా, కొన్ని అపవాదులు ఎదుర్కొన్నా, మొత్తం మీద మనకి రావాల్సిన ధనం మాత్రం వస్తుందనే తృప్తి ఒకటి మిగిలే అవకాశం ఉంది. కాబట్టి జాతకుడు ఈ విధంగా ఆలోచిస్తే ఆర్థిక లాభం కలుగుతుంది. బంధు రూపంలో, దగ్గర వాళ్ళ రూపంలో చూస్తే ఏదో ఒక అపవాదం, నింద కనబడుతుంటుంది. ఎప్పుడు కూడా మీరు ఎవరికైనా కొంత ధనం ఇచ్చి చాలా కాలం తర్వాత ధనం అడిగినప్పుడు ఖచ్చితంగా వాటి నుంచి మీకు నిందలు రావడం జరుగుతుంటుంది. అందుకని ఏంటంటే ఎప్పుడు కూడా ఈ ఆర్థిక సంబంధించిన విషయాలు డిలే చేయకూడదు. ఎంబటనే తేల్చుకుంటేనే అది మంచిగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి సాధారణంగా లేట్ చేసినప్పుడు ఈ విధమైనటువంటి అపవాదాలు వస్తూ ఉంటాయి. అలాగే మీకు సంబంధించిన స్థిరాస్తి ఏదన్నా ఉంటుంది అంటే మీరెక్కడో వివిధ ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ మీ యొక్క ఆస్తిని అంటే మీ గృహాన్నో ఆస్తినో ఎవరో ఇతరులు అనుభవిస్తూ ఉంటారు. మీ దగ్గర బంధువులో ఇంకోలో అనుభవిస్తూ ఉంటారు. ఇది ఒక 20 సంవత్సరాలు పోయిన తర్వాత మీరు మీ పదవి, పనులు, వ్యాపారం ముగించుకొని సొంత ఊరికి వచ్చినప్పుడు మీ గృహాన్ని మీకు ఇమ్మన్నా, మీ యొక్క ప్రాపర్టీని మీరు తిరిగి అడిగినా కూడా ఖచ్చితంగా వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు, నిందలు వేస్తారు, చాలా అపవాదులు కూడా వేస్తుంటారు. బట్ అయినప్పుడు కూడా అవన్నీ భరించి మన ఆస్తి మనకు వచ్చే ప్రయత్నం చేసుకోవాలి. ఈ సమయంలో అటువంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా మొగమాటం పడకుండా నిజాయితీగా మీకు రావాల్సింది మీరు తీసుకోవడం ఉండడం మంచిది. మరీ డిలే పడితే దాని మీద మీరు శాశ్వతంగా హక్కు కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిష్ఠూరమైన అయ్యో పాపం అనకుండా మీరు రావాల్సిన కోసం మీరు సాధించండి. చాలా వరకు ఈ కర్కాటక రాశి వారు బంధువుల వల్లే నష్టపోతూ ఉంటారు. వీళ్ళ శత్రువులు, వీళ్ళు సంపాదించింది ఇతరులు అనుభవిస్తారు. వీళ్ళని అనుభవించినవారు, వీళ్ళు తిన్నవారు. ఈ ఖచ్చితంగా వీళ్ళకి వివాహమైనా ఖచ్చితంగా వీళ్ళ బంధువులు అంటే మీకు అర్థమవుతుందా, ఆ భార్యతో కూడా సమానంగా కాపురం చేయనివారు. అదే అమ్మాయి అనుకోండి, ఎప్పుడూ కూడా పుట్టింట్లోనే ఉంచుకుంటారు తప్ప భర్త దగ్గరికి వెళ్ళనివారు. భర్త దగ్గరికి వెళ్ళినా కూడా ప్రతి క్షణం, ప్రతిరోజు, ప్రతి గంట ఆవిడ ఇన్ఫర్మేషన్ కనుక్కుంటూ ఏం చేస్తున్నావు, అది చేస్తున్నావు, ఇది చేస్తున్నావు అని ఒక చిన్న ఇబ్బంది ఆ అమ్మాయికి కలిగిందని చెప్పినా ఎంబటినే పుట్టింటికి వచ్చేయమంటారు. లేదంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఆ కాపురంలో చిచ్చు పెడుతూ ఉంటారు. మొత్తం మీద ఏదైనా సరే ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి అబ్బాయిలు, అమ్మాయిల వివాహ విషయంలో ఖచ్చితంగా మీ యొక్క బంధువుల యొక్క జోక్యం ఉంటే 100% ఆ వివాహం ఖచ్చితంగా ప్రాబ్లం వస్తుంది. సరిగ్గా కాపురం కూడా చేసుకోలేకపోతుంటారు. సో అందువలన ఎక్కువగా గుర్తించవలసినవి ఏంటంటే వివాహం తర్వాత అబ్బాయి కానీ అమ్మాయి కానీ కేవలం భార్యాభర్తల మధ్య అవగాహన ఉండాలి తప్ప ఈ పుట్టింటి వారిని మధ్యలో ఇన్వాల్వ్ చేస్తే ఆ కాపురం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలు ఉన్నాయి కాబట్టి మరి ఏదైనా స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో కానీ ఈ కాపురానికి సంబంధించిన విషయాల్లో కానీ నిక్కచ్చిగా మొహమాటం లేకుండా తేల్చుకుంటే మీకు రావాల్సిన హక్కు మీకు వచ్చే అవకాశం ఉంటుంది తప్ప వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో ఆ నిందలు వస్తాయి, ఈ నిందలు వస్తాయి అనుకుంటే శాశ్వతంగా మీ హక్కుని కోల్పోయే అవకాశం ఉంటుంది. సింహరాశి వారికి జరగబోయే వారఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సింహరాశి వారికి ఈ వారం అంతా కూడా 2 ప్రధాన గ్రహాలు చాలా అనుకూలంగా ఉండడం జరిగింది. ఒకటి ముఖ్యంగా 6వ స్థానంలో కుజగ్రహ సంచారం అన్నది జాతకుడు శత్రువులపై తిరుగులేని విజయాన్ని సాధించే అవకాశం ఉన్నది. అలాగే భాగ్యస్థానంలో గురుగ్రహ సంచారం వల్ల జాతకుడు నిజాయితీగా, నిస్వార్థంగా అనుకున్న లక్ష్యాన్ని చేరే ప్రయత్నంలో భగవంతుని యొక్క సహకారం లభిస్తే అవకాశం ఉంది. సో ఏదైనా అటు విజయం, అటు అదృష్టం రెండూ జాతకుడికి అనుకూలంగా ఉండడం వల్ల మిగతా గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉన్నా సరే ఈ 2 ప్రధాన గ్రహాలు జాతకుడికి ఈ వారం అంతా కూడా సక్సెస్ఫుల్గా చేపట్టిన ప్రతి కార్యక్రమంలో కూడా విజయవంతంగా జరిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా ఈ రాశిలో ఎవరైతే స్వతంత్ర వృత్తుల్లో ఉంటారో, రాజకీయ రంగం ఎక్కువగా లేదా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కంపల్సరీగా మరి వాళ్ళ వృత్తిలో తగిన ప్రోత్సాహం, అభివృద్ధి, అదనపు బాధ్యతలు స్వీకరించడం జరిగే అవకాశం ఉంది. ఎవరైతే మరి ఈ ఎన్నికల బరిలో ఉంటారో వారు ఆశించినటువంటి పార్టీలో మీకు టిక్కెట్టు లభించే అవకాశం ఉన్నది. అంటే ప్రత్యర్థులు ఎంతమంది వచ్చినా
మీ యొక్క విజయ అవకాశాలు మీకు పుష్కలంగా అటు గురు బలంతో దైవ బలంతో వచ్చే అవకాశం ఉంది. సో ఇదే పరిస్థితి మీకు కొనసాగితే రాబోయే ఎన్నికల్లో కూడా ఖచ్చితమైనటువంటి సక్సెస్ పొందే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే ఎన్నికలు అంటే ఎలక్షన్ అనే కాదు, ప్రతి కార్యక్రమం కూడా ఒక ఎలక్షన్ లాంటిదే కాబట్టి అది వ్యాపార రంగం అవ్వచ్చు, రియల్ ఎస్టేట్ రంగం అనొచ్చు, ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని చేర్చుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. ఇది క్రీడా రంగంలో ఉన్న వాళ్ళకి, కొత్తగా ఉద్యోగంలో ప్రవేశిద్దామనుకున్న వాళ్ళకి కూడా వాళ్ళు ప్రతి పోటీలో కూడా నెగ్గి ప్రత్యర్థులపై విజయం సాధించి మరి మీకు అవకాశం వచ్చే అవకాశం ఉంది. సో ఇది ఇలా ఉంటే గురువు యొక్క స్థితి కూడా చాలా అనుకూలంగా ఉండడం వలన అంటే స్త్రీలకి ఇది చాలా అనుకూలిస్తుంది. స్త్రీల జాతకంలో భాగ్యస్థానం బాగుంటే, స్త్రీల యొక్క జాతకంలో భాగ్యస్థానం బాగుంటే వాళ్ళు సాంప్రదాయమైన వివాహం చేసుకుంటారు, సత్సంతానం కలుగుతారు, వివాహ జీవితం సౌఖ్యంగా ఉంటుంది, సౌభాగ్యవంతులుగా ఉంటారు. అటువంటి గురుగ్రహం ప్రస్తుతం సింహరాశి వారికి భాగ్యస్థానంలో రావడం వల్ల స్త్రీలకి వివాహ సంబంధాలు అనుకూలంగా కుదురుతాయి. సంతానాన్ని ఆశించే వారికి సంతాన సంబంధించిన శుభవార్తల్లో ఉంటారు. అలాగే మీ యొక్క సంతానం మంచి పేరు కూడా తెచ్చుకుంటారు. ఈ రెండు అనుకూలంగా ఉన్నాయి. అయితే కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కేతు గ్రహం మరి భాగ్యస్థానంలో గురు రెండు కలిపినప్పుడు మీ సంతానంలో ఒకరికి విదేశ అవకాశం కానీ, దూర ప్రాంతంలో ఏదైనా ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు రావడం కానీ, లేదంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి అమ్మాయికి స్త్రీకి వివాహం జరిగి మంచి సంబంధం వచ్చి దూర ప్రాంతం వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. సో అలాగే ముఖ్యంగా సప్తమంలో ఉన్నటువంటి శనిగ్రహం చాలా వరకు మీ యొక్క చేపట్టిన కార్యక్రమాలని ఆలస్యం చేస్తూ ఉంటుంది. అయితే ఖచ్చితంగా మాత్రం శని భగవానుడి యొక్క అనుగ్రహంతో శని భగవానుడి యొక్క రాశిలోకి వచ్చిన ప్రతి గ్రహము కూడా తన యొక్క ఫలితాల్ని ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇచ్చే ఫలితం చాలా ఆలస్యంగా ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ ఆలస్యాన్ని తట్టుకోలేకుండా కొన్ని అవకాశాలు పాడు చేసుకుంటారు. అది కేవలం సెల్ఫ్ మిస్టేక్స్ వల్ల. కాబట్టి ఓర్పుతో, సహనంతో మీ యొక్క కార్యక్రమాలు నెరవేర్చుకుంటే ఈ వారంలో చాలా కాలంగా పెండింగ్ ఉన్నటువంటి పనులు కానీ, కోర్టు సమస్యలు కానీ, ఆర్థిక లావాదేవీలు కానీ ఈ వారంలో సెటిల్ అయ్యే అవకాశం ఉన్నది. అయితే ముఖ్యంగా మాత్రం స్త్రీలతో విరోధం రాకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. తృతీయ దశమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు 6వ స్థానంలో ఉండడం వలన తోడబుట్టిన వారంటే అక్క చెల్లెళ్ళతో కానీ, లేదంటే వదిన మరదలు అత్తగారులు అలాంటి వాళ్ళతో కానీ, లేదంటే మీ వృత్తిలో సహచర ఉద్యోగులను కానీ, సహచర రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు కానీ, మొత్తం మీద అధికార హోదా కలిగినటువంటి స్త్రీలతో విరోధం వచ్చే అవకాశం ఉన్నది. అయితే 6వ స్థానంలో కుజుడు ఉండడం వల్ల అంటే మీరు అతిగా ఓవర్గా వాళ్ళ మీద మీ యొక్క బలాన్ని, మీ యొక్క అధికారాన్ని ప్రయోగించకుండా సామరస్యంతో ఓటమైనా పర్వాలేదు కానీ వాళ్ళ దగ్గర మీ ఓటమిని మీరు అంగీకరిస్తే ఖచ్చితంగా ఒక విధంగా తర్వాత విజయం లభించినట్టే. టెంపరీగా మీరు వారి మీద మీ ప్రతాపం చూపించి వారి మీద మీ సక్సెస్ సాధిస్తే, మీరు అనుకున్నది గెలిస్తే మాత్రం తర్వాత మీరు ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఈ కారణం వల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ, దగ్గర బంధువులతో కానీ, అలాగే అధికారంలో ఉన్నటువంటి స్త్రీలతో కానీ ఎట్టి పరిస్థితులు కూడా విభేదాలు తెచ్చుకోవద్దు. తెచ్చుకున్నా కూడా మీరు మీ ఓటమిని అంగీకరించడమో, మీ తప్పును ఒప్పుకోవడమో, లేదంటే వాళ్ళ తప్పైనా మీదే తప్పును ఒప్పుకుంటే ఖచ్చితంగా రాబోయే సమయంలో మీరే నాయకులుగా, మీరే రాజుగా చలామణి అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి. ఈగోను పక్కన పెట్టి చాకచక్యంగా వ్యవహరిస్తే మోస్ట్ సక్సెస్ఫుల్గా ఈ వారం రాబోయే జీవితంలో అదృష్టవంతులు అవుతారని ఆశిస్తూ, కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కన్యా రాశి వారికి మరి 3 గ్రహాలు 6వ స్థానంలో ఉండగా ఈ వారం ప్రారంభం అవడం జరిగింది. ఒక విధంగా 6వ స్థానం అన్నది శత్రు రోగ రుణస్థానం, అలాగే విజయస్థానం. అయితే 6వ స్థానంలో ఉన్నటువంటి పాపగ్రహాలు శత్రువులపై విజయాన్ని తీసుకొస్తాయి. శుభగ్రహాలు ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపడం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా మీకు చాలా కాలంగా 6వ స్థానంలో శనిగ్రహ సంచారం వల్ల అటు ఉద్యోగపరమైన విషయాలు, కొత్తగా ఉద్యోగం ప్రయత్నిస్తున్న వారికి అన్ని విధాలా కూడా అనుకూలంగా ఉండడం జరిగింది. శని బలం పుష్కలంగా ఈ రాశివారి మీద ఈ వారం అంతా, రాబోయే కాలం అంతా ఉంటుంది.
మరి ప్రస్తుతం కొత్తగా అక్కడికి రవి గ్రహం చేరడం జరిగింది. అంటే రవి ప్రభుత్వ సంబంధించినటువంటి ప్లానెట్. అంటే ప్రభుత్వ అధికారులు మీకు అనుకూలంగా పనిచేయడం జరుగుతుంది. అలాగైనా జడ్జిమెంట్లు, కోర్టు తీర్పులు, ఇంటర్వ్యూలో విజయాలు, లేదంటే ఉద్యోగ సంబంధించిన విషయాలు అయినా పెండింగ్ ఉంటే ప్రభుత్వ సహకారంతో మీకు అనుకూలంగా మారే అవకాశం ఉంది. అంటే ఎటువంటి సమస్య అయినా, కోర్టు సమస్య అయినా మీకు అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉన్నది. అంటే మీకు జడ్జి గారు అనుకూలంగా మీకు తీర్పిస్తారు. 100% ఇది జరుగుతుంది. అంటే రవి ప్లస్ శని రెండు కూడా మీకు ఈ కోర్టు సమస్యల నుంచి బయటపడవేస్తుంది. ఉద్యోగపరంగా అభివృద్ధి ఆగిపోయి ఉన్నా, రావాల్సిన ప్రమోషన్ రాకపోయి ఉన్నా ఈ సమయంలో మీరు పొందే అవకాశం ఉన్నది. అయితే బుధుడు దశమాధిపతిగా ఉన్నటువంటి బుధుడు కూడా 6వ స్థానంలో ఉన్నాడు. అందుకని వృత్తి సంబంధించిన విషయాల్లో విజయం లభిస్తుంది. అయితే ఆరోగ్యపరంగా మాత్రం ఎక్కువ అధిక శ్రమ వలన వచ్చే అనారోగ్య సమస్యలు, స్టమక్ సంబంధించిన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త తీసుకుంటే సరిపోతుంది తప్ప వచ్చే ఆనందం ముందు ఆరోగ్య సమస్యలు పెద్దగా పట్టించకపోవచ్చు. అయినప్పుడు కూడా మరి ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ పెట్టడం మంచిది. మరి ముఖ్యంగా ఇంకో కాంబినేషన్ ఏంటంటే పంచమ స్థానంలో శుక్రుడు, కుజుడు ఈ రెండు గ్రహాలు కలిసి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జాతకుడికి వివాహం చేసుకుందామనే ఆసక్తి పెరుగుతూ ఉంటుంది. కొంతకాలంగా ఏదో కారణం వల్ల వివాహం వాయిదా వేస్తుంటే వాడు కంపల్సరిగా వివాహం చేసుకోవాలని అనుకుంటారు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. లేదు అనుకోండి, కొంతకాలంగా ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా వివిధ కారణాల వల్ల భార్యాభర్తలు దూరంగా ఉండొచ్చు. ఒకవేళ ఉంటే వాళ్ళు ఏదో విధంగా భార్యాభర్తలు కలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఇది ఎక్కువగా జాతకుడికి అంతర్గతంగా ఉన్నటువంటి కోరికలని ప్రేరేపిస్తూ ఉంటుంది. తన మనసులో ఉన్నటువంటి ఆవేదన, కోరిక సంతృప్తి చెందాలనే కోరిక కలుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు స్వచ్ఛమైనటువంటి ప్రేమకి సంకేతంగా ఈ రెండు గ్రహాలు ఉంటూ ఉంటాయి, కుజ శుక్రుడు. అయితే వీటికి పాపగ్రహాల ప్రభావం ఉన్నప్పుడు జాతకుడు అక్రమ మార్గాల ద్వారా తన కోరిక తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి ఇక్కడ ఎటువంటి పాపగ్రహాల ప్రమేయం లేదు. పైపెచ్చు శని యొక్క రాశి శుక్రునికి మిత్రగ్రహం అవటం వల్ల కంపల్సరీగా ఇది ఖచ్చితంగా జాతకుడు నైతికంగా మంచి సంబంధాన్ని పెట్టుకునే అవకాశం ఉంది. అది ప్రేమించి పెళ్లి చేసుకోవడం కానీ, పెళ్ళి సంబంధించిన విషయాల్లో ఒక నిర్ణయానికి రావడం కానీ, లేదంటే విభేదాలతో ఉన్న భార్యాభర్తలు ఒకే మాట మీదకి రావడం కానీ జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా జాతకుడు కొంతవరకు తన ఆనందాన్ని, సంతోషాన్ని ఈ సమయంలో తీర్చుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద ఏంటంటే ఈ గ్రహాలన్నీ కూడా శని సంబంధించిన రాశులైనటువంటి మకర, కుంభాల్లో ఉండడం జరిగింది. అంటే 5 గ్రహాలు ఈ 2 రాశుల్లో ఉండడం వల్ల ఏంటంటే జాతకుడికి అంటే పనులు ఖచ్చితంగా పూర్తవుతాయి, రావాల్సింది వస్తుంది, చేయవలసింది చేస్తారు, కానీ ప్రతిదీ కూడా ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ శని సంబంధించిన రాశులు కానీ, శని భగవానుడు కానీ ఏం చేస్తాడంటే మనం ఏది కోరినా ఖచ్చితంగా ఇస్తారు. అయితే అది ఎంతవరకు జాతకుడు దాన్ని కాపాడుకోగలడు, ఎంతవరకు జాతకుడికి అర్హత ఉన్నది అన్న విషయాన్ని పరిశీలించి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది తప్ప జాతకుడు ఏది పదే అది కోరితే రావడం కష్టం అవుతుంది. జాతకుడు సుమారుగా ఏదో డిగ్రీ పాస్ అయి ఉంటాడు, వాడు ఏదో పెద్ద ఉద్యోగాన్ని కోరితే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవ్వడం, దానికి సరిపోయినటువంటి ఉద్యోగాన్ని ఏదో బ్యాంక్ జాబో, ఏదో క్లరికల్ జాబో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా అర్హత కలిగింది మాత్రమే శని భగవానుడు ఇస్తాడు. శని ఇచ్చింది చాలా జీవితాంతం శాశ్వతంగా ఉంటుంది, దాని నుంచి ఎవడు కూడా పోగొట్టుకోలేడు. అయితే మిగతా గ్రహాల యొక్క దశల్లో ఏమవుతుందంటే సడన్గా వాళ్ళ కీర్తి ప్రతిష్టలు, మనీ సంపాదించేస్తుంటారు. మళ్ళా ఆ దశ పోయిన తర్వాత మళ్ళీ మొదలుకొచ్చి మొత్తం పోగొట్టుకొని జీరోకి వస్తుంటారు. కానీ శని భగవానుడు అలా శని దశలో కానీ, ఏలినాడు శనిలో కానీ, శని యొక్క రాశుల్లో ఉన్నటువంటి గ్రహాలు కానీ ఖచ్చితంగా జాతకుడికి ముందుగా పరీక్ష పెట్టి అతని అర్హత చూసి ఇవ్వడం జరుగుతుంది. అది ధనమైనా, ఉద్యోగమైనా, వివాహమైనా, భార్య అయినా, ఏదైనా సరే. అయితే అది శాశ్వతంగా ఉంటుంది, అది ఎక్కడికి పోదు. జీవితం మనిషితో పాటు తనతో పాటు పోవాల్సిందే తప్ప దాన్ని ఎవడు కూడా తీసుకోలేడు. సో ఏదైనా ఈ జాతకులకి ప్రస్తుతం అనుకూలమైనటువంటి గ్రహస్థితి ఉంది. అతి కష్టం మీద అనుకున్న లక్ష్యాన్ని చేరుకుంటారు. ఈ లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో ప్రతిరోజు శివనామ స్మరణ చేస్తూ
వీలైతే ప్రతి రోజు కానీ, ప్రతి సోమవారం కానీ, ప్రతి శనివారం కానీ ఈశ్వర ఆలయ దర్శనం వల్ల అతి శీఘ్రంగా మీ కోరికలు నెరవేరుతాయని ఆశిస్తూ, తులారాశి వారికి ఈ వారంలో గురువు యొక్క అనుగ్రహం చాలా పుష్కలంగా ఉండడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే గురువు శుక్రగ్రహ నక్షత్రమైనటువంటి భరణిలో సంచరించడం జరుగుతుంది. సో ఆ కారణం వల్ల శుక్రుని యొక్క రాశులైనటువంటి తులారాశి, వృషభ రాశి, అలాగే శుక్రగ్రహం కూడా గురువు యొక్క బలాన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ కారణం వల్ల శుక్రుడు ఏ భావంలో ఉన్నా కూడా ఆ భావానికి సంబంధించిన ఫలితాలని చాలా సుఖంగా, సంతోషంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గురువు యొక్క లక్ష్యం ఏంటి? జాతకుడిని మంచి మార్గంలో నడిపిస్తూ చెడు ఏదన్నా ఉంటే దాని నుంచి తప్పించి మంచిని ఇవ్వడమే గురువు యొక్క లక్ష్యం. మరి ఇప్పుడు ఆ గురువు లక్షణాలు ఉనికి పుచ్చుకున్నటువంటి శుక్రుడు కుజగ్రహంతో కలిసి ఉన్నాడు. అంటే లగ్న సప్తమాధిపతులు, అంటే ఈ రాశికి అధిపతి శుక్రుడు, మేషరాశికి అధిపతి కుజుడు, ఈ రెండు కూడా కలిసి 3వ స్థానంలో ఉన్నాయి. అయితే ఒక విధంగా శుక్ర నక్షత్రంలో గురువు ఉండడం వల్ల శుక్రునికి ఎలాగ మంచి ఫలితాలు వచ్చాయో, కుజుడు యొక్క రాశి అయినటువంటి మేషరాశిలో ఉండడం వల్ల కూడా కుజునికి అటువంటి మంచి లక్షణాలు, మంచి గుణాలు, మంచి బుద్ధులు రావడం జరుగుతుంది. అంటే ప్రస్తుతం వరకు. సో ఈ కారణం వల్ల ఈ రెండు గ్రహాల కలయిక స్వచ్ఛమైన నిజాయితీ అయినటువంటి ప్రేమ సక్సెస్ అవ్వడం, అలాగే నిష్కలంకమైనటువంటి స్నేహం ఏర్పడడం కానీ, లేదంటే అటువంటి పరిచయం ఏర్పడడం కానీ జరుగుతుంది. లేదా పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎవరికి నష్టం లేకుండా, ఎవరికి కష్టం లేకుండా సాంప్రదాయబద్ధంగా జరిగే వివాహం జరుగుతుంది. అంటే మొత్తం మీద ఈ సమయంలో ఈ తులారాశి వారు ఎవరైతే వివాహం కొరకు అన్వేషిస్తున్నారో వారి యొక్క వివాహం ఎటువంటి కల్మషం లేకుండా నిజాయితీగా దగ్గర సంబంధం, లేదన్నా పరస్పరం ఒకరికొకరు ఇష్టపడినటువంటి సంబంధం పెద్దల అనుగ్రహంతో, దైవ బలంతో జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా కొద్దిగా మనం ప్రయత్నం చేస్తే ఈ శుభం కార్డు పడే అవకాశం ఉంది వివాహ విషయంలో. అంటే మరి ప్రయత్నం ఎందుకు చేయాలి? ఇవన్నీ బాగున్నాయి అని అంటే, ఎప్పుడైతే ఈ రెండు గ్రహాలు శని యొక్క రాశిలో పడ్డాయో, శని భగవానుడు మళ్ళీ దాన్ని ఆలస్యం చేస్తూ ఉంటాడు. ఇవ్వటం అయితే ఇస్తాడు, కానీ ఆ పని ఆలస్యం అవుతూ ఉంటుంది. ఈ ఆలస్యాన్ని తట్టుకోలేక జాతకుడు ఏమాత్రం తొందరపడినా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ అండ్ సీ పాలసీలో జాగ్రత్తగా కన్వీనియన్స్ చేసుకుంటూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తగా మీ యొక్క ప్రయత్నం చేస్తే ఈ వారంలో 100% వివాహం నిశ్చయమయ్యే అవకాశం ఉంది. మరి ఈ వారంలో ఈ కుజ శుక్రులు అతి దగ్గరగా ఒకే డిగ్రీ మీదకి వచ్చి గ్రహ యుద్ధానికి కూడా సిద్ధపడుతుంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఈ రాశిలో ఉన్నటువంటి వాళ్ళకి మరి తొందరగా వివాహం చేసుకోవాలనే కోరిక కలుగుతుంది. అలాగే ఒకవేళ భార్య కానీ భర్త కానీ దూరంగా ఉంటే ఈ రాశివారు అతి తొందరగా ఎంత దూరంలో ఉన్నా ఒకరికొకరు కలుసుకునే ప్రయత్నం కూడా చేస్తారు. పరస్పరం ఏమైనా విభేదాలు ఉంటే ఒక అంగీకారానికి వచ్చి వాళ్ళ వివాహ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు. ఇంతకు మించి అనుకూలమైన సమయం ఎప్పుడూ రాదు. కాబట్టి ఒకవేళ ఎవరన్నా భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నా, ప్రేమికుల మధ్య విభేదాలు ఉన్నా, రిలేషన్షిప్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా 100% మీరు రాజీ పడడం వల్ల ఎదుటివాడితో మీ యొక్క కన్వీనియన్స్గా మీరు వాళ్ళని ఇష్టపడటమో, బతిమాలటమో, ఇంకోటి చేయడం వల్ల 100% ఇక ప్రాబ్లమ్స్ లేకుండా ఇరువురు పరస్పరం కలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక మిగతా గ్రహాల విషయాన్ని పరిశీలించినప్పుడు కేతువు లాభస్థానంలో ఉండడం, రాహు 5వ స్థానంలో ఉండడం జరుగుతుంటుంది. అంటే 5, 11 స్థానాలు రాహు కేతువులు యాక్టివేట్ చేస్తుంటాయి. సో జాతకుడు అత్యాశకు పోయి 6, 12 స్థానాలు రాహు కేతువులు యాక్టివేట్ చేయడం జరుగుతుంటుంది. 6 శత్రువులపై విజయాన్ని రావడం జరుగుతుంటుంది. అలాగే ఏదన్నా మీకు అనుకూలంగా రావడం జరుగుతుంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎటువంటి సమస్య ఉన్నా మీకు పరిష్కారం అవుతుంది. అలాగే కేతు 12లో ఉండడం వల్ల మంచి కార్యక్రమాలకి, పుణ్య కార్యక్రమాలకి, అలాగే ఆధ్యాత్మికవేత్తల సలహాలు వినడం,
పుణ్యక్షేత్రాలు దర్శించడం, దాన ధర్మాలు లాంటివి చేయడం జరుగుతూ ఉంటుంది. మొత్తం మీద కేతువు మిమ్మల్ని ఆధ్యాత్మిక మార్గం వైపు ప్రయాణించేలా చేస్తుంటాడు. రాహు శత్రువులపై విజయాన్ని పెడుతుంటాడు. రెండు కూడా ఖచ్చితంగా మీకు మంచి ఫలితాన్ని ఇచ్చే స్థితిలో ఉంటాయి. అది ఈ రంగంలో ఉన్న వాళ్ళకి, ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి కేతు అనుకూలిస్తాడు. విజయాల కోసం తప్పించే వాళ్ళకి రాహు అనుకూలిస్తూ ఉంటాడు అన్నమాట, 6వ స్థానంలో ఉండడం వల్ల. సో ఇది ప్రస్తుతం మనకి దేశంలో జరుగుతున్నటువంటి స్థితి ఇదే మనకు కనబడుతుంటుంది. ఒక పక్క భక్తిని, మోక్షాన్ని ప్రోత్సహిస్తూ, ఒక పక్క శత్రువులపై విజయాన్ని సాధిస్తూ దేశాన్ని రక్షిస్తున్నటువంటి ఒక ప్రధానమంత్రి గారి స్థితి కూడా ప్రస్తుతం ఈ విధంగా ఉంది. కాబట్టి నిర్భయంగా ఈ దేశ ప్రజలు మంచిగా హ్యాపీగా ఎటువంటి భయం లేకుండా జీవించవచ్చు. సో ఇప్పుడు మరి ఈ రాశి వారికి గురుబలం అనుకూలంగా ఉండడం, రాహుకేతువుల స్థితి అనుకూలంగా ఉండడం, ఇవన్నీ కూడా మంచిగా ఉన్నాయి. పంచమ స్థానంలో ఉన్నటువంటి ఈ శుభగ్రహాలైనటువంటి 3 గ్రహాలు మిమ్మల్ని మీ టాలెంట్ని బయటపడే విధంగా మిమ్మల్ని ఒక మంచి మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. సో వృశ్చిక రాశి వారికి చాలా బలమైనటువంటి యోగం ఈ వార ప్రారంభంలో జరిగింది. ఒకటేంటంటే రాశ్యాధిపతి కుజుడు 3వ స్థానంలో ఉపచయ స్థానంలో ఉన్నాడు. సో ఈ కారణం వల్ల జాతకుడు ధైర్యంతో, సాహసంతో కూడుకున్నటువంటి ఎటువంటి కార్యక్రమాన్నైనా చాలా విజయవంతంగా, ఎటువంటి పోటీ లేకుండా పూర్తి చేసే అవకాశం ఉన్నది. కుజుడు ఉచ్చులో ఉండి 3వ స్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జాతకుడికి విపరీతమైనటువంటి సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రగ్రహం కూడా 3వ స్థానంలో సంచరిస్తున్నాడు. సప్తమాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు అత్యంత బలవంతుడై ఉన్నాడు. కారణం ఏంటంటే గురుగ్రహం శుక్రగ్రహ నక్షత్రంలో సంచరించడం వల్ల ప్రస్తుతం శుక్రుడికి కూడా గురువు యొక్క ఫలితాల్ని తన యొక్క ఫలితాలతో కలిసి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కారణం వల్ల స్వచ్ఛమైనటువంటి నిజాయితీతో కూడుకున్నటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అలాగే మీకు ఏదో విధంగా దగ్గర పరిచయం ఉన్నటువంటి వాళ్ళతో ఎఫ్ఐఆర్ ఏర్పడడం కానీ, పెళ్ళి కుదరడం కానీ, లేదంటే పరస్పరం వివాహ విషయంలో ఒక అంగీకారానికి రావడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అంటే ఇందులో ఎటువంటి కల్తీ ఉండదు. చాలా నిజాయితీగా, పెద్దల అంగీకారంతో, ఆమోదయోగ్యంగా, అందరికీ అనుకూలంగా ఉంటుంది. సో ఇటువంటి పవిత్రమైనటువంటి రిలేషను ఈ సమయంలో ఏర్పడడం, అది ప్రేమ, పెళ్ళా, లేదంటే పరిచయమా, స్నేహమా ఏదన్నా అవ్వచ్చు, కానీ మొత్తం మీద 2 సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉంది. ముఖ్యంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి ఈ సమయంలో వివాహం నిశ్చయం అవడం, తొందరగానే వివాహం జరగడం కూడా అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు వివాహ ప్రయత్నాలు చేస్తే మంచిది. సో ఏదన్నా ఇది ఒక మంచి అవకాశం వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి అమ్మాయిలకి, అబ్బాయిలకి. ఇంకా అలాగే ఉద్యోగ విషయంలో కూడా ధనస్థానాధిపతిగా ఉన్నటువంటి గురు భగవానుడు 6వ స్థానంలో ప్రయాణిస్తున్నాడు. అంటే 2, 6, 10 భావాలు యాక్టివేట్ అయినప్పుడు జాతకుడికి ఉద్యోగం లభిస్తూ ఉంటుంది. అలాగే జాతకుడికి 10వ స్థానాధిపతిగా ఉన్నటువంటి సూర్యభగవానుడు వృత్తికారకుడైనటువంటి శనికితో కలిసి ఉండడం కూడా జాతకుడు ఏదన్నా ప్రభుత్వ ఉద్యోగం కొరకు కానీ, లేదంటే ఏదన్నా పెద్ద ఆర్థిక సంస్థలో కానీ, ప్రైవేట్ సంస్థలో కానీ ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తుంటే 100% జాతకుడికి ఇటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. అయితే కొంతవరకు మరి అది విదేశంలో కానీ, వేరే ప్రాంతంలో కూడా కావచ్చు. సో ఈ విధంగా 4వ స్థానంలో మరి ఈ 3 గ్రహాలు జాతకుడిని అటు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ సొంత ప్రాంతానికి, అంటే సొంత ఊరికి, అలాగే తల్లిదండ్రుల నుంచి దూరం చేసే అవకాశం ఉన్నది. సో ఇది కొన్ని సందర్భాల్లో ఈ రాశిలో ఉన్నటువంటి అమ్మాయిలకు కూడా వివాహం కుదిరి అదేదో దూరంగా ఉన్నటువంటి ఉద్యోగం చేసే భర్త లభించడం వల్ల కుటుంబానికి, తల్లిదండ్రులకి దూరం అవడం కూడా తెలియజేస్తుంది. సో ఈ విధంగా 2 రకాలుగా కూడా స్త్రీలకి ఉపయోగపడుతుంది. అటు ఉద్యోగం,
అటు వివాహ సంబంధించిన విషయాల్లో అనుకూలించే అవకాశం ఉన్నది. సో ఇక ముఖ్యంగా ఉన్నటువంటిది ఏంటంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహు, ఇది మాత్రం జాతకుడిని అనేక ప్రలోభాలకి గురి చేస్తూ ఉంటుంది. అది చట్టానికి న్యాయానికి విరుద్ధంగా అక్రమంగా ధనం సంపాదిద్దామనే ఆలోచన వచ్చే అవకాశం ఉంది. మనసు 10 విధాలుగా ఆలోచిస్తూ చట్టానికి వ్యతిరేకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఆలోచన విధానంలో కూడా కొంత అపశృతి, కొంత అపవిత్రమైనటువంటి ఆలోచనలు జాతకుడికి వస్తూ ఉంటాయి. సో దాన్ని జాతకుడు కంట్రోల్ చేసుకోవాలంటే గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలి. సో గురువు యొక్క బలాన్ని పెంచుకోవాలంటే మీకు శివుని యొక్క ఆరాధన, దత్తాత్రేయుడిని పూజించడం, గురువుని ఆరాధించడం అంటే గురువుని పూజించి పువ్వులతో కాకుండా ఒక గురువుని, మంచి గురువుని, ఒక పెద్దవారిని ఎన్నుకొని వారు చెప్పిన విధంగా నడుచుకోవడం, కానీ ఒకవేళ మీ సమస్య ఏమన్నా ఉంటే వాళ్ళతో సంప్రదించి మీ సమస్యని పరిష్కరించుకోవడం అన్నదే ఒక విధమైనటువంటి గురుభక్తి చాటుకోవడం అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఒక గురువుని ఆశ్రయించడం వల్ల ఆ గురువు మిమ్మల్ని మంచి మార్గంలో నడిపించి ఈ రాహు పెట్టే అనాలోచిత చర్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇప్పుడిప్పుడే జీవితంలో ప్రవేశిస్తున్న యువకులు ఈ తొందరగా ధనం సంపాదించాలనే ఆలోచనలో ఏదో ఆన్లైన్ గేమ్స్ లాంటి వాటికి అడిక్ట్ అవుతూ ఉంటారు. ఆ కారణం వల్ల ఖచ్చితంగా వాటి జోలికి వెళ్లకుండా సక్రమైన మార్గంలో మీరు ఆలోచిస్తూ దైవం మీద ఎక్కువ భారాన్ని పెంచడం వల్ల, ముఖ్యంగా లాభస్థానంలో ఏ గ్రహం ఉంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధిస్తాం. అంటే ఆ గ్రహం యొక్క అధిదేవతని ఆరాధించడం వల్ల మన సమస్యలు తొందరగా పరిష్కారం అవుతాయి. మరి కేతు 11లో ఉన్నాడు కాబట్టి విఘ్నేశ్వరుని ఆరాధన వల్ల, ప్రతిరోజు వినాయకుడి అష్టోత్తర పారాయణ చేయడం కానీ, గణపతి హోమం లాంటివి పాల్గొనడం వల్ల కానీ 100% జాతకుడు చిన్న చిన్న సమస్యల నుంచి అయితే ఎంత పెద్ద సమస్య నుంచి అయినా బయటపడే అవకాశం ఉంది. ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం. ధనుస్సు రాశి వారికి మరి ఈ వారం అంతా కూడా ధనయోగాలతో ప్రారంభం అవడం జరుగుతుంది. సో ఒక్కొక్క వారం ఈ గ్రహాల స్థితిని బట్టి జాతకుడికి అతనికి ఆ వారం ధనయోగం అవుతుందా, లేదంటే నష్టాల పరంగా వెళ్తూ ఉంటాడా, లేదా ఏదన్నా వ్యసనాల మీద ఆసక్తి పెంచుకుంటాడా, లేదంటే ఎక్కువ చెడు వార్తలు వింటాడా అన్న విషయాన్ని ఈ వార ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహాల స్థితి చెప్తూ ఉంటాం. ఇప్పుడు ఈ వారం జాతకుడికి 2 గ్రహాలు ధనస్థానంలో ఉన్నాయి. అంటే దాన్ని బట్టి ధనం 2 మార్గాల ద్వారా వస్తుంది. జాతకుడు కుటుంబ విషయాల్లో, ఆర్థిక విషయాల్లో చాలా అనుకూలంగా ఉంటాడు. అయితే ఒక వారంలో ఎక్కువ ఇబ్బందులు ఉన్నాయంటే 6వ స్థానంలో ఏమన్నా గ్రహాలు ఉంటే జాతకుడికి కోర్టు సమస్యలు, రుణ బాధలు, అప్పు ఇచ్చిన వాడేమో గట్టిగా నిలదీయడం, ఏదో ఒక పెనాల్టీ కట్టడం, లేదంటే ట్రాఫిక్లో వెళ్తుంటే పోలీసులు పట్టుకోవడం, ఇవన్నీ 6వ స్థానంలో ఉన్న గ్రహాల వల్ల జరుగుతాయి. అదృష్టవశాత్తు ఈ వారం 6వ స్థానంలో జాతకుడు ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులు, ఎటువంటి సమస్యలు రావు. అలాగే అష్టమ స్థానంలో ఏమన్నా గ్రహాలు సంచరిస్తే ఆ వారంలో జాతకుడు చెడు వార్తలు వినడం, అనవసరంగా ఏదో నష్టపోవడం, ఏదో నిందారోపణ రావడం, లేదంటే సడన్గా అనారోగ్యానికి గురవడం జరుగుతూ ఉంటుంది. మరి అలాగే అదృష్టవశాత్తు అష్టమ స్థానంలో కూడా ఎటువంటి గ్రహాలు జాతకుడికి లేవు. అలాగే ఈ నెలలో ఏమైనా నష్టం ఉందా, ఏమైనా ఖర్చు ఉన్నదా, మనం ఏదైనా జోదంలో ఓడిపోతామా, అయితే గవర్నమెంట్కి పెనాల్టీ కడతామా, లేదంటే అనవసర ఖర్చులు ఏమన్నా పెడతామా, సడన్గా ఏదన్నా బాకీలు తీరుస్తామా, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయనుకుంటే 12వ స్థానంలో గ్రహం ఉంటే ఇటువంటి ఒత్తిడి, అన్నెసరీ వేస్టు, వ్యసనాలు లాంటి మీద ఖర్చులు జరుగుతుంటాయి. మరి అదృష్టవశాత్తు 12వ స్థానం కూడా ఖాళీగా ఉంది. అయితే మొత్తం మీద జాతకుడికి ఎటువంటి మైనస్లు, ఎటువంటి ఇబ్బందులు ఈ వారం అంతా కూడా ఉండవు. అయితే కేవలం అదృష్టం కలిసి రావాలంటే పంచమ స్థానం, సంతాన అభివృద్ధి, శుభవార్తలు, 5వ స్థానంలో గురువు ఉండడం వల్ల ఖచ్చితంగా మీ పూర్వపుణ్యం వల్ల మీ పిల్లల యొక్క అభివృద్ధి, శుభవార్తలు వినడం, అలాగే మీ యొక్క టాలెంట్కి తగినటువంటి ఫలితం రావడం జరుగుతుంది. అంటే అదృష్టం పంచమంలో ఒక శుభగ్రహం ఉంటే ఆ వారం అంతా కూడా సక్సెస్ఫుల్గా ఉంటుంది. గురువు పంచమంలో ఉన్నాడు కాబట్టి
ఖచ్చితంగా జాతకుడికి మంచి ఫలితం రావడం జరుగుతుంది. ఇక ధనస్థానంలో 2 గ్రహాలు ఉన్నాయి కదా మరి. అయితే మనకి ఏ ఫలితం ఇవ్వాలన్నా, ఏ ఫలితం ఇవ్వకూడదన్నా శని యొక్క అనుగ్రహం జాతకుడికి ఉండాలి కదా. అటువంటి శని భగవానుడు ఆల్రెడీ మనకి చాలా కాలంగా అనుకూలమైన స్థానంలోనే ఉండడం జరిగింది. అంటే ఏ పని జరిగినా, ఒక నష్టం జరిగినా, ఒక లాభం జరిగినా దానిని అనుకూలంగా మార్చే శక్తి శని భగవానుడికి ఉంటుంది. ఉదాహరణకు మరి అటువంటి శక్తి 3వ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు మిమ్మల్ని ఎటువంటి కష్టాన్నైనా, ఎటువంటి నష్టాన్నైనా దాన్ని లాభంగా మార్చే స్థితిలో మరి శని భగవానుడు ఉన్నాడు కాబట్టి నో ఫియర్. ఇక కేవలం ఆర్థిక సంబంధించిన విషయాల్లో కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల జాతకుడికి మరి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ లాంటి అభివృద్ధి రావడం, అలాగే ఆధ్యాత్మిక రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కొందరు ఉంటారు. అంటే వాళ్ళు ధనం సంపాదిస్తున్నా కూడా న్యాయవాదులు, ఉపాధ్యాయులు, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు, అలాగే న్యాయశాఖలో, వైద్య శాఖలో, అలాగే ప్రైవేటుగా ఈ జాతకాలు, జ్యోతిష్యం, వాస్తు, ప్రవచనాలు, యజ్ఞాలు, హోమాలు చేస్తున్నటువంటి అంటే దైవిక సంబంధించిన వృత్తిలో ఉన్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ యొక్క వాక్కుకి విలువ పెరుగుతుంది. ఏదన్నా విషయాన్ని ధైర్యంగా, నిర్భయంగా చెప్పగలుగుతారు. అలాగే ఆర్థిక సంబంధించిన విషయాల్లో కూడా కొద్దిగా సాటిస్ఫాక్ట్గా ఇన్కమ్ రావడం జరుగుతుంటుంది. మొత్తం మీద ఇది అనుకూలంగా ఉంది. అలాగే శుక్రుడు కూడా కుటుంబ స్థానంలో ఉండడం వలన అంటే లాభాధిపతి ధనస్థానం ఒక విధంగా అంటే ఆర్థిక పరంగా మీరు ఆశించిన దానికన్నా ఎక్కువ ధనాన్ని పొందుతారు. ఎక్కువగా వివాహాలు జరిపించడం లాంటి కార్యక్రమాలు, విడిపోయిన భార్యాభర్తలను కలిపే కార్యక్రమాలు, విడిపోయిన కుటుంబాన్ని కలిపే కార్యక్రమాలు లాంటివి చేయడం జరుగుతుంటుంది. అది న్యాయవాదుల వృత్తి. అలాగే మరి ఈ జ్యోతిష్యానికి సంబంధించిన పౌరోత్యం చేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ యొక్క మంచి మాటలతో విడిపోయిన వారిని కలుపుతూ ఉంటారు. అది ఇప్పుడు జరిగే అవకాశం ఉంది. అలాగే కుటుంబంలో శుభ కార్యాలు లాంటివి జరుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఎంటర్టైన్మెంటు, విందు వినోదాలు, శృంగారానికి సంబంధించినవి, వినోదానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అలాగే ఎక్కువగా చిన్న చితక వివాహం వేడుకలో, వివాహం నిశ్చితార్థాలు, పెళ్లి చూపులు లాంటివి అన్నా జరగవచ్చు. మొత్తం మీద ఈ వారం అంతా కూడా కుటుంబ సంబంధించినటువంటి విషయాల్లో ఆసక్తిగా, ఆనందదాయకంగా ఉంటుంది. అలాగే మనీ విషయంలో కూడా కొంత అతిగానే ధనాన్ని ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఈ రాశి వారికి ఈ వారం అంతా ఆనందకరంగా, చాలా అనుకూలంగా ఉన్నది. సో ఏదైనా ఈ రాశివారు కంపల్సరిగా మరి ప్రతిరోజు కూడా సూర్య నమస్కారం చేసుకుంటే నిత్యం అదృష్టవంతులై ఉంటారు. మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా మకర రాశి వారు చాలా నిదానంగా, చాలా సౌమ్యంగా జీవితాన్ని గడపాలనే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే ప్రారంభం నుంచి కూడా వీళ్ళకి ఒక పరీక్షలాగా ఉంటుంది జీవితం. చిన్నతనం నుంచి కూడా అనేక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది. అలాగే వీళ్ళు పుట్టినటువంటి వీళ్ళ బాల్యంలో తల్లిదండ్రులకు ఉన్నటువంటి ఇబ్బందుల వల్ల, వీళ్ళ మీద సరైనటువంటి దృష్టి పెట్టకపోవడం వల్ల వీళ్ళు తొందరగానే బాధ్యతలు మొయ్యవలసి ఉంటుంది. అంటే చిన్నతనంలోనే ఉద్యోగాలు లాంటివి చేసుకుంటూ వీళ్ళతో పాటు వీళ్ళ కుటుంబం మీద ఆధారపడిన వాళ్ళ మీద కూడా కొంతమంది చూస్తూ ఉంటారు. సో ఆ కారణం వల్ల ఏంటంటే వీళ్ళు చాలా ఓర్పు, సహనం అన్నది మరి రాశి అధిపతి అయినటువంటి శని భగవానుడి వల్ల రావడం జరిగింది. సో అటువంటి మకర రాశి వారికి ఇప్పుడు ఇదే రాశిలో 2 గ్రహాలు అతి దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. సో కుజుడు ఒక విధంగా ధైర్యానికి, సాహసానికి కారణమవుతుంటాడు. మరి ఇదే రాశిలో జాతకుడు ఉచ్చ పొందడం వల్ల ఇది టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి, మెకానికల్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా ప్రావీణ్యాన్ని, సామర్థ్యాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే కుజుడు మరి ఏమాత్రం అన్యాయం జరిగినా, ఏమాత్రం ఇబ్బంది కలిగినా విపరీతమైనటువంటి కోపానికి గురవుతూ ఉంటాడు. అయితే నవగ్రహాలు దశావతారాలకి ప్రతీకగా ఉండడం జరుగుతూ ఉంటుంది. నరసింహస్వామి అవతారం
అంటే ప్రహ్లాదుని కోరిక మీద మరి నరసింహస్వామి అవతారం రావడం జరిగింది. అత్యంత కోపంతో ఉండడం జరుగుతుంది అవతారం. దానికి ప్రతీకగా కుజగ్రహం. ఆ కారణం వల్ల ఏంటంటే ఈ రాశి వారికి కోపం వచ్చింది అంటే ముఖ్యంగా కుజుడు ఎవరికైతే రాశిలో ఉంటాడో వాడికి కోపం వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మీద కూడా విజృంభిస్తూ ఉంటాడు. కొంతమంది ఏంటంటే అక్కడికి ఉన్నటువంటి వస్తువుల్ని ఇరగొట్టడం జరుగుతుంటుంది. ఆ టీవీ అవ్వచ్చు, ఫ్రిడ్జ్ అవ్వచ్చు, ఎంత ఖరీదైన వస్తువైనా నిర్దాక్షిణ్యంగా బదలగొడేస్తుంటారు. అంటే కోపం అంటే కుజుడు ఈ విధంగా లగ్నంలో ఉండి కోపం వచ్చినప్పుడు. సో అంత కోపం ఈ సమయంలో ఈ రాశి వారికి వచ్చే అవకాశం ఉంది. దీంతో సరిపోయిందా? దానికి అదనంగా శుక్రగ్రహం కూడా అక్కడ వచ్చింది. శుక్రుడు పరశురామ అవతారానికి ఒక విధంగా ప్రతీకగా ఉండడం జరుగుతుంది. సో మరి పరశురాముడు దశావతారాల్లో ఒక అవతారం, అది పరశురామ అవతారానికి అనుకూలంగానే శుక్రగ్రహం ఉండడం జరుగుతుంది రాక్షస గురువుగా. మరి పరశురాముడు ఎంత విజృంభించాడు, కనీసం ఎంతమంది రాజుల్ని సంహరించడం జరిగింది వారి యొక్క తండ్రి గారికి జరిగిన అన్యాయానికి. సో ఈ విధంగా మరి ఈ పరశురాముడు ఉన్నటువంటి కోపం కూడా మరి కుజుడుకున్న కోపానికన్నా 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. సో అటువంటి 2 గ్రహాలు కలిసి ఉండడం వల్ల మరి ఈ రాశి వారికి ఈ వారంలో విపరీతమైనటువంటి కోపం వచ్చే అవకాశం ఉండదు. అది ఎవరి వల్ల అంటే కేవలం స్త్రీల వల్ల కోపం రావచ్చు. కాబట్టి సాధ్యమైనంత వరకు కంట్రోల్లో ఉండడం మంచిది. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్త్రీలతో విభేదాలు పెట్టుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఒకవేళ అంటే ఎందుకంటే ఇక్కడ శుక్రుడు ఈ లగ్నానికి యోగకారకుడు. యోగకారకుడు అంటే మనకు అనుకూలమైనటువంటి గ్రహం. అంటే మనం అనుకూలమైనటువంటి వాళ్ళు మీ సిస్టర్స్ అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, మీ అత్తగారు అవ్వచ్చు, తల్లి అవ్వచ్చు. వాళ్ళు మీకు మంచి కోరో ఇంకో విధంగానూ ఒక సలహా ఇచ్చినప్పుడు ఇంకోటి చెప్పినప్పుడు అది మీరు సావధానంగా అర్థం చేసుకొని వినాలి తప్ప ఊరిగా అనవసరంగా విజృంభిస్తే మాత్రం కంపల్సరీగా అది వినాశానికి కారణం అవుతుంటుంది. అంటే ఒక విధంగా ఈ శుక్రుడు సంబంధించిన కారకత్వ గ్రహాలు అంటే మీ ఇంట్లోనే ఉంటారు. మీ వదిన గారు, సిస్టరు, మరదలు, అత్తగారు, అమ్మగారు వీళ్ళందరూ కూడా శుక్రునికి ప్రతిరూపాలుగానే మనం నిర్ణయించాలి. సో ఈ కారణం వల్ల వాళ్ళకి ఏమాత్రం అపకారం జరిగినా, కోపం వచ్చినా, వాళ్ళు ఏ విధంగా బాధపడినా శుక్రగ్రహం యొక్క అనుగ్రహానికి గురవుతారు. అంటే శుక్రగ్రహ ఆగ్రహానికి గురవుతారు. కాబట్టి ఆర్థిక సంబంధించిన విషయాల్లో 100% ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అలాగే జీవితంలో ఎటువంటి సౌఖ్యం ఉండకుండా ఏదో విధంగా సౌకర్యాలు కోల్పోయి ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకనే సాధారణంగా చూడండి, ఈ మకర రాశి అనే కాదు, ఏ రాశిలో ఉన్నవాడైనా సరే ఏదో కారణం వల్ల పెళ్ళైన తర్వాత భార్య మరి దూరంగా వెళ్ళిపోయినా, కారణాంతరాల వల్ల భార్యకి ఏదైనా జరిగినా కూడా జాతకుడు కంపల్సరిగా సమయానికి సరైనటువంటి సదుపాయాలు లేకుండా, సరైనటువంటి ధనం లేకుండా ఇబ్బంది పడడం మనం చూస్తూ ఉంటాం. సో ఆ కారణం వల్ల మరి ఈ సమయంలో మీరు ఎటువంటి సందర్భంలో కూడా స్త్రీలతో విరోధాలు పెట్టుకోవద్దు. ఆర్థికంగా నష్టపోతారు. అయితే వాళ్ళకి అనుకూలంగా ఉంటూ వాళ్ళకి సామరస్యంగా వాళ్ళు సంతోషపరిస్తే, వాళ్ళని స్త్రీలను సంతోషపరిస్తే 100% మీకు ఆర్థిక పరంగా అనుకూలించి అటు కుటుంబ విషయాలు, ఆర్థిక విషయాలు అనుకూలించే అవకాశం ఉంది. కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. కుంభరాశి వారికి మనం పరిశీలించినప్పుడు ఎక్కువగా 3 గ్రహాలు రాశి యందు, 2 గ్రహాలు 12వ స్థానంలో సంచరిస్తూ ఉంటాయి. అయితే చాలా కాలంగా జరుగుతున్నటువంటి జన్మశని ప్రభావం పక్కన పెడితే ఇక్కడ రవిగ్రహం కూడా అక్కడ చేరడం జరిగింది. అంటే 2 శత్రుగ్రహాలు ఒక రాశిలో చేరినప్పుడు సాధారణంగా ఆ రాశికి సంబంధించిన కారకత్వాలు ఇబ్బంది పడడం జరుగుతుంది. ముఖ్యంగా ఇక్కడ ఎవరన్నా ఇదే రాశిలో 3వసారి జన్మశని నడుస్తుంటుంది కొంతమందికి, 3వసారి. అటువంటి వారికి ఆరోగ్యపరంగా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించడం మంచిది. అంటే రవి శని కలిసి ఉండడం వల్ల వ్యక్తిగతంగా జాతకుడికి కానీ, థర్డ్ టైం నడుస్తున్న వాళ్ళకి లేదా వాళ్ళ తండ్రి గారికి కానీ, లేదా
మదర్కి అంటే మొత్తం మీద తల్లిదండ్రులకు కానీ జాతకుడికి కానీ ఏదో ఒక సడన్గా అనారోగ్య సమస్య లాంటిది రావచ్చు. ఎప్పుడన్నా రవి ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు అది కొద్దిగా హృదయానికి సంబంధించినటువంటివి జరుగుతుంటాయి. అంటే అది హృదయానికి సంబంధించిందంటే కామన్గా అనుకున్నటువంటి ప్రాబ్లం అనుకోవచ్చు, లేదా హృదయాన్ని గాయపరిచే విధంగా ఉన్న సంఘటనలు జరగవచ్చు. అంటే కుటుంబంలో ఎవరో ఒకరికి ఇబ్బంది కలిగినప్పుడు కానీ, లేదంటే కుటుంబం ఏదో కారణం వల్ల స్ప్లిట్ అవ్వడం వల్ల కానీ, అనుకోని వార్తలు వినడం వల్ల కూడా హృదయం గాయం అవుతుంటుంది. అటువంటి సిచ్యువేషను ప్రస్తుతం ఈ కుంభరాశి వారికి ఈ థర్డ్ టైం ఎవరికైతే జన్మశని నడుస్తుందో వాళ్ళకి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి ఆరోగ్యపరంగా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం. అంటే ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలి అంటే కేవలం శివుని యొక్క ఆరాధన. అంటే శివుడికి సంబంధించినటువంటి ఏదో ఒక మంత్రాన్ని నిరంతరం వినడం వల్ల కానీ, ఇంకేమీ చేత కాకపోతే ఓం నమః శివాయ అనే చిన్న మంత్రాన్ని, లేదంటే కనీసం ఓం అనే మంత్రాన్ని చదువుకున్న మనసు ప్రశాంతత కలిగే విధంగా చాలా నిశ్చలంగా ఉండడం మంచిది. దానివల్ల ఏంటంటే జాతకుడు ఆందోళన నుంచి బయటపడి, ఎవరైతే ఎక్కువగా శివుణ్ణి ఆరాధించి శివుణ్ణి పరిపూర్ణంగా నమ్ముతారో వాళ్ళకి ఏమవుతూ ఉంటుందంటే ఎటువంటి చెడ్డ వార్త విన్నా చలించడం, ఎంత శుభవార్త విన్నా ఒకే విధంగా తీసుకుంటాడు, మంచన్నా చెడైనా. ఆ క్రియ కలగడం అన్నదే జాతకుడి యొక్క మరి అదృష్టం అనొచ్చు, పూర్వజన్మ సుకృతమే అనుకోవచ్చు, దైవగ్రహం అనుగ్రహమే అనుకోవచ్చు. అటువంటి స్థితి చాలా కొద్ది మందికి మాత్రమే ఉంటుంది. అంటే అటువంటి స్థితి ఇప్పుడు ఈ టైంలో అవసరం అవుతుంటుంది జాతకుడు. అంటే అంత గొప్ప స్థితి అక్కర్లేదు, కానీ కొంతవరకు డెడికేటెడ్గా శివుణ్ణి నమ్మటం వల్ల 100% ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా భగవత్ ఆరాధన మంచిది. అంటే ఇక్కడ శతభిష నక్షత్రం అది ఉంటుంది. అంటే ఒక 100 మంది డాక్టర్లకి చూపించవలసినటువంటి హెల్త్ ప్రాబ్లం వస్తుందని కొంతమంది చెప్తూ ఉంటారు. అలాగే మనం చిన్న దైవ ప్రార్థన చేయడం వల్ల అది 100 రెట్లు మంచి ఫలితాన్ని ఇస్తుందని కూడా మనం అనుకోవచ్చు. ఏదన్నా 100 రెట్లు ఉంటుంది, అది నష్టమైనా కష్టమైనా లాభమైనా సరే. సో ఏదైనా మొత్తం మీద ఈ కుంభరాశి అంటేనే తనకు తాను కష్టపడుతూ ఇతరులు కష్టపడకుండా, అంటే వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా కేవలం ఆ కుటుంబ సభ్యుల యొక్క కష్టాలు తను మాత్రమే అనుభవించే విధంగా ఉండేవాడే ఈ కుంభరాశిలో జన్మించినటువంటి జాతకుడు. నిరంతరం కుటుంబం కోసమే పాకులాడుతూ ఉంటాడు. ఆ కుటుంబంలో ఎవరికి ఇబ్బంది కలిగినా, అంటే ఫర్ సపోజ్ కుటుంబం అంటే కేవలం అతని భార్య పిల్లలే కాకుండా తను జన్మించినటువంటి వంశం అనుకోవచ్చు. పెదనాన్నలు, చిన్ననాన్నలు, తాతలు, తండ్రులు అందరూ భారం ఇతనే మోస్తూ ఉంటాడు. సో ఆ కారణం వల్ల ఇతను ఎప్పుడూ కూడా జీవితంలో సుఖంగా ఉండలేకపోతుంటాడు. సో ఈ కారణం వల్ల ఇప్పుడు ఈ జాతకుడికి స్వయంగా ఇబ్బంది కలిగే అవకాశం వచ్చింది. కాబట్టి దాన్ని జాగ్రత్తగా గట్టిగా భగవన్నామ స్మరణతో గలపడం మంచిది. అయితే 12వ స్థానంలో ఉన్నటువంటి 2 గ్రహాలు కూడా జాతకుడికి ఒక విధంగా ఆర్థికపరమైన నష్టాన్ని చెప్తున్నాయి. అంటే ఎలాగా, కుజుడు కాబట్టి రక్త సంబంధికులకి ఏదో సహాయం చేయాలి. ఆర్థిక పరంగా సహాయం అంటే ఇంకే ఉంటుంది, ఆర్థిక సహాయం చేయవలసి ఉంటుంది తప్పనిసరిగా. అలాగే చతుర్థ భాగ్యాధిపతి 1000లో ఉన్నాడు శుక్రుడు. తల్లిగారికి కానీ తండ్రి గారికి కానీ, అంటే కేవలం తల్లిదండ్రులే కాకుండా తత్సమానమైనటువంటి వ్యక్తుల కొరకు, అన్నదమ్ముల కొరకు, రక్త సంబంధికుల కొరకు, మొత్తం ఇదే జగవంత కుటుంబం అని వాళ్ళందరి కోసం ఏదో విధంగా అతను ఖర్చు పెట్టవలసి ఉంటుంది. వాళ్ళ కోసం త్యాగం చేయవలసి ఉంటుంది, కొన్ని వదులుకోవలసి ఉంటుంది. సో ఈ కారణం వల్ల జాతకుడు చక్కగా భగవన్నామ స్మరణ చేస్తూ చక్కగా భగవంతుడి మీద భారం వేస్తే అన్ని సమస్యలు కూడా, మరి ఇది వాయుతత్వ రాశి కాబట్టి వాయుదేవుని అనుగ్రహంతో మీ యొక్క సమస్యలన్నీ కూడా దూదిపిందిలా ఎగిరిపోయి చాలా ప్రశాంతంగా, నిర్మలంగా, నిశ్చలంగా జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది. మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలిద్దాం. సో ఈ వారం బడ్జెట్ మీనరాశి వారిది ఏ విధంగా ఉంది అని పరిశీలిస్తే, ఒక 3 గ్రహాలు ధన లాభస్థానంలో ఉండడం జరిగింది.
సాధారణంగా ఈ వారం అంతా కూడా సాఫీగా సాగాలంటే ఒక గ్రహం 11లో ఉంటే 99% మనం సెలవు అయిపోవచ్చు. అటువంటిది 3 గ్రహాలు మనకి 2 లాభస్థానంలోనూ 1 ధనస్థానంలో ఉండడం వల్ల కుటుంబ సభ్యుల సహకారంతో ఆర్థికపరమైన స్థితి చాలా అనుకూలంగా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వారం అంతా. అయితే మరి ఖర్చుల స్థితి చూస్తే 3 గ్రహాలు మళ్ళీ యాస్టీజ్గా 12వ స్థానంలో పడ్డాయి. సో దానివల్ల లాభానికి నష్టానికి టాలీ అయిపోయిందన్నమాట. మరి ఈ కారణంలో జాతకుడు జాగ్రత్తగా మరి బడ్జెట్ని ధనాన్ని ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే రాశి అందే రాహువు, సప్తమంలో కేతువు. సో ఈ 2 కారణాలు ఎలా ఉంటాయంటే రాహు కేతువులు కొన్ని సందర్భాల్లో రివర్స్గా పనిచేస్తుంటాయి, వక్ర గ్రహాలు కాబట్టి. కేతువు మరి ప్రభావం వల్ల ఈ మీనరాశి జాతకుడు ఎవరైతే ఉన్నాడో వాడు చాలా నిస్వార్థంగా ఎటువంటి కోరికలు ఎటువంటి ఆశలు లేకుండా ఏదో జీవితం సజావుగా సాగిపోతే సరిపోతుంది, మనం ఎంత కష్టపడ్డాలో అంత వస్తే చాలు అన్నటువంటి ఉద్దేశంతో ఉంటూ ఎవరికి అపకారం చేయకుండా అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అన్నటువంటి మనస్తత్వంతో జాతకుడు ఉంటాడు. ఒకవేళ జాతకుడికి ఏవైనా రావాల్సి ఉన్నా ఇవ్వవలసి ఉన్నా అవతల వాడు ఏమైనా బాధపడతాడేమో, ఏమైనా ఇబ్బంది పడతాడేమో అని జాలిపడి వదిలేస్తూ ఉంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో తనకు కావాల్సిందే తీసుకుంటూ ఉంటాడు. సో దానికి వ్యతిరేకంగా ఉన్నది సప్తమ భావం. ఇప్పుడు అంటే మీ జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో, అంటే జీవిత భాగస్వామి ఒక్కరే అనుకోకూడదు, మీ మీద ఆధారపడుతున్న వాళ్ళు కానీ మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నవాళ్ళు కానీ మీ యొక్క కోరికలు కానీ, అంటే వ్యక్తిత్వంగా మీ మనస్తత్వం ఒకలా ఉంటుంది, కోరికలు వేరుగా ఉంటుంటాయి అన్నమాట. ఇది కామత్రికోణం కదా. 3, 7, 11 కామత్రికోణం, 1, 5, 9 ఆత్మత్రికోణం, అంటే ధర్మత్రికోణం అంటారు దాన్ని. అంటే మీరు ధర్మంగానే ఉంటారు కానీ మీ యొక్క కోరికలు మనసు ఊరుకోదన్నమాట. అది ఏ రూపంలో ఉంటుంది? ఇది భార్య రూపంలో ఉండొచ్చు, భర్త రూపంలో ఉండొచ్చు, పిల్లల రూపంలో ఉండొచ్చు, లేదంటే వేరే రూపంలో ఉండొచ్చు. ఏదైనా మన ఇష్టమైన వారు, ఎఫైరు, ఆత్మీయులు, అభిమానులు, మనం నమ్ముకున్న వాళ్ళు, మనం ఆరాధించే వాళ్ళు ఉండొచ్చు. సో అక్కడ వాళ్ళకి విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి. ఏదో వాళ్ళకి ఒక పెద్ద కలర్ టీవీ కావాలను, లేదా వజ్రాల నక్లీస్ కావాలను, లేదా ఖరీదైన టూర్ వేద్దామను, ఈ విధంగా వాళ్ళ కోరికలు ఉంటాయి. ఈ జాతకుడు ఈ సంఘర్షణ ఎప్పుడూ నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు రాహుకేతుల వల్లే కాదు, ఈ మీనరాశి వారి యొక్క ఆలోచన, వాళ్ళ యొక్క వ్యక్తిత్వానికి, వాళ్ళ కోరికలకి, అంటే కోరికలు సొంతం కోసం కాదు, వాళ్ళు ఇష్టమైన వారు కూడా, పిల్లలు అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, ఇంకొకరు అవ్వచ్చు, వాళ్ళ కోరికలు తీర్చలేక ఎప్పుడూ ఈ మీనరాశి వాడు సతమతం అవుతూ ఉంటాడు. మరి ప్రస్తుతం ఈ 2 గ్రహాలు లాభస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే మనకి వ్యక్తిగత సామర్థ్యంతో భూములు, స్థిరాస్తులు, ధైర్యంతో ధనాన్ని సంపాదించాడు. పైపెచ్చి కుజుడు చాలా బలంగా ఉన్నాడుగా, ఉచ్చులో ఉన్నాడు. అంటే ఒక భావంలో ఉన్నటువంటి గ్రహాల్లో ఏ గ్రహం బలంగా ఉంటే ఆ గ్రహం ఫలితం ఎక్కువగా రావడం జరుగుతుంటుంది. అలాగే అష్టక వర్గు రీత్యా ఏ గ్రహం యొక్క బిందువులు ఆ భావంలో పడితే ఆ ఫలితాలు మనకి ఎక్కువగా వస్తాయి. మరి శుక్రుడు కుజుడిని కలిసినప్పుడు శుక్రుడికేమో మిత్రక్షేత్రం అంటే 60%, కుజుడికేమో ఉచ్చక్షేత్రం 100% కుజుడి ఫలితాలు వస్తాయి. కుజుడు ఆదాయ మార్గాలు ఏ విధంగా ఇస్తాడు? భూములు, స్థిరాస్తులు, అన్నదమ్ములు, ధైర్య సాహసాలతో కూడుకున్నాయి, ఖచ్చితంగా ఇస్తాడు. శుక్రుడు స్త్రీల వల్ల, భార్య వల్ల, కుమార్తె వల్ల, వదిన గారి వల్ల, స్త్రీల వల్ల వస్తుంది. అలాగే తృతీయ అష్టమాధిపతి ఆకస్మిక ధనలాభం అవ్వచ్చు, పరిచయం ఉన్న వాళ్ళు అవ్వచ్చు, కొలీగ్స్ అవ్వచ్చు, మొత్తం మీద సహకారమే. అయితే 2 కూడా వ్యక్తిగతంగా సములైనప్పుడు కూడా విభిన్న పరస్పర ధృవాలు ఉన్నటువంటి రాశుల గ్రహాలు అవ్వటం వల్ల ధనం వ్యయం కూడా ఆ విధంగా ఉంటుంది. అంటే అపోజిషన్ వారు, మరి ఇది కూడా కామత్రికోణంలో ఉన్నాయి కదా. ఈ కామత్రికోణంలో ఉండడం వల్ల ఏంటంటే మనకు ఒక 1,00,000 రూపాయలు వచ్చిందంటే 1,00,000 రూపాయలు అప్పు చేసి ఏ కలర్ టీవీయో ఇంకోటో కొందాం అనిపిస్తూ ఉంటుంది, లేదంటే ఇంకొకరికి ఏమన్నా 2 లక్షలు గిఫ్ట్ ఇద్దాం అనిపిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఆదాయం కన్నా ఎక్కువ కోరికలు ఉంటాయి. మరి వ్యయంలో 3 గ్రహాలు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీసు. రవి వల్ల ఏంటంటే అనారోగ్య సమస్యల వల్ల కుటుంబంలో ఎవరికన్నా అవ్వచ్చు. శని అవ్వడం వల్ల అప్పులు తీర్చడానికి, వడ్డీలు కట్టడానికి. బుధుడు ఉండడం వల్ల ఏంటంటే ఎలక్ట్రానిక్ వస్తువులు, పిల్లల చదువు కోసం. సో ఏదైనా సరే జాతకుడు తన కోరికల్ని
కంట్రోల్ చేసుకోవాలంటే కామ త్రికోణాన్ని కంట్రోల్ చేసుకుంటే మరి ధర్మ త్రికోణం విజృంభిస్తే న్యాయంగా చక్కగా ఎటువంటి చలనం లేకుండా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. జ్యోతిష శాస్త్రరీత్యా ఈ వారఫలాలు గమనిస్తున్న వారికి ఎలా ఉంటుందంటే, ఏదైనా లాభమైనా నష్టమైనా మన జన్మజాతకంలో ఉన్నటువంటి స్థితిని బట్టి మాత్రమే ఈ గోచారం ఆధారపడుతూ ఉంటుంది. జాతకుడి యొక్క జన్మజాతకంలో వివాహానికి అనుకూలమైన టైం నడుస్తుంది, అలాగే వివాహానికి తగిన విధంగా దశలు నడుస్తున్నాయి అనుకున్నప్పుడు దానికి ఈ గోచారం సపోర్ట్ చేసి వివాహాన్ని జరిపించే విధంగా చేస్తుంది. సో అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు కూడా ఏదైతే జాతకంలో ఉంటాయో జాతకుడు అదే అనుభవించగలుగుతూ ఉంటాడు. అయితే ఓవరాల్గా ఎలా ఉంటుందంటే, ఈ గ్రహస్థితిలో ఒక గ్రహం బలంగా ఉన్నప్పుడు ఆ కారకత్వాలు సంబంధించిన వాళ్ళకి అనుకూలంగా ఉంటుంటుంది. ఉదాహరణకి ఏంటంటే, గోచారరీత్యా గురువు బలంగా ఉన్నప్పుడు ఉపాధ్యాయులకి, న్యాయవాదులకి, ఆధ్యాత్మిక వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ వారికి కామన్గా అనుకూలంగా ఉంటుంది. అలాగే శుక్రుడు అనుకూలంగా ఉంటే కంపల్సరీగా స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది, మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. అలాగే కుజుడు అనుకూలంగా ఉచ్చస్థితిలో ప్రస్తుతం సంచరిస్తున్నాడు కాబట్టి కామన్గా ఈ స్థిరాస్తి సంబంధించినటువంటి వ్యవహారాలు చేస్తున్న వాళ్ళకి, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి, అలాగే పోలీస్ డిపార్ట్మెంటు అంటే అన్ని యూనిఫారం వేసుకుంటూ దేశ రక్షణకి సంబంధించిన కార్యక్రమంలో ఉన్న వాళ్ళకి 100% ప్రస్తుతం కుజుడు ఉచ్చులో ఉన్నాడు కాబట్టి కామన్గా ఈ వర్గం అందరికీ కూడా బాగుంటుంది. శని భగవానుడు కూడా ఒక విధంగా స్వక్షేత్రంలో ఉన్నాడు, అంటే కొన్ని రాశులకి ఇబ్బంది పెట్టినా వ్యక్తిగతంగా శని బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఇండస్ట్రీస్ అన్నీ చాలా అనుకూలంగా ఉంటాయి. సో అలాగే ఏంటంటే, ఈ ఎవరైతే కష్టపడి జీవితంలో పనిచేస్తుంటారో వాళ్ళకి డెవలప్మెంట్ అనుకూలంగా ఉంటుంది. ఒక విధంగా పని కొట్టే సోమరిపోతులకు ఖచ్చితంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. సో మరి రాహు ఇప్పుడు ఖచ్చితంగా బలంగా ఉన్నాడు దశమ మీనరాశిలో, అంటే 12వ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి విదేశంలో ఎవరైతే ఉంటారో, విదేశంలో సాఫ్ట్వేర్ రంగంలో ఏ రంగంలో అయినా సరే మనం వాళ్ళ కుటుంబానికి దూరంగా విదేశాల్లో వృత్తి చేస్తున్న వారికి, సాఫ్ట్వేర్ రంగం వారికి, సినిమా రంగం వారికి, అంటే రాహు ముసుగు మాట మారువేషం లాంటి వాడు. అందుకని ఏంటంటే సినిమా నటులు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నవాళ్ళు, అంటే కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేస్తున్న ప్రతి వాళ్ళు, అలాగే ఇప్పుడు యానిమేషన్ సంబంధించినవి, అలాగే ఉన్నవి లేనివి ఉన్నట్టు చెప్పే మాయాజాలం చేస్తున్న వారికి కూడా ఈ రాహు అనుకూలించే ఉంటాడు. అంటే సాధారణంగా ఏంటంటే జాతకుడి మీద అతని వ్యక్తిగతంగా అతని రాశి లగ్న ప్రభావమే కాకుండా గ్రహాల యొక్క స్థితి, వాటి యొక్క బలాన్ని బట్టి అనుకూలంగా ఉంటుంది. ఉదాహరణకు రాజకీయ రంగంలో ఉంటాడు, రవి వీక్గా ఉన్నప్పుడు వాడు సరిగ్గా ప్రజలకు సమాధానం చెప్పలేకపోతుంటాడు, ఇబ్బంది పడుతుంటాడు. సో అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ఉన్నప్పుడు ఆ కుజుడు బలంగా ఉన్నప్పుడు ఎన్కౌంటర్ చేసి వారెత్తుంటాడు, వచ్చిన ప్రతి వాడిని చితగొట్టి వారెత్తుంటాడు. ఈ విధంగా గ్రహాల స్థితి అందరి మీద ప్రభావం ఉంటుంది. పర్టికులర్గా కొన్ని రాశులకి వాటి స్థితిని బట్టి ఉంటుంది. బట్ ఏదైనా గ్రహాలని జాతకుడు తన యొక్క కార్యసాధన ద్వారా, తన యొక్క పనిచేసే విధానం వల్ల, దైవ ప్రార్థన వల్ల, తన క్రియ వల్ల, చర్యల వల్ల, బాధ్యతల వల్ల ప్రతి గ్రహాన్ని జాతకుడు తనకు అనుకూలంగా మార్చుకొని విజయవంతంగా తన యొక్క జీవితాన్ని చక్కదిద్దుకోవడానికే ఈ జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. జ్యోతిష్యాన్ని నమ్మినవాడు ఎవడు కూడా పాడవడు, నమ్మని వాడు కూడా ఏమీ ఇబ్బంది లేదు. నమ్మితే నమ్మినంత, నమ్మకపోతే ఒక నమస్కారం, స్వస్తి.